పిఎంసి ప్రత్యేక కార్యక్రమానికి వెల్కమ్, స్వాగతం. నా పేరు స్వప్న. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మామూలుగా మనం జీవితం పరమార్థాన్ని ఛేదించే ప్రయత్నాలు ఎప్పటి నుంచో ఎన్నో పుస్తకాల ద్వారా, ఎన్నో ధార్మికమైన అంశాల ద్వారా ఛేదించే ప్రయత్నాలు జరిగాయి. కానీ అంతిమంగా లౌకికం, ఆధ్యాత్మికం రెండూ వేరువేరు కాదు, రెండూ ఒకటే అని తెలుసుకున్న వాళ్ళే మహానుభావులు అవుతారు. వాళ్ళ జీవితం సార్థకం అవుతుంది అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి వారు లౌకిక ప్రపంచంలో ఎంతో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వారితో ఎప్పటికీ నడిపించుకుంటూ ఉంటారు. అటువంటి మరొక వ్యక్తిని ఈరోజు కలవబోతున్నావు ఎందరో మహానుభావులు కార్యక్రమంలో. షానూర్ సనా బేగం. ఈ పేరు వినగానే మనకి తెర మీద ఒక మెరుపులా మెరిసే మొహం గుర్తొస్తూ ఉంటుంది. అండ్ తను ఎప్పుడు ఎంత చిరునవ్వుతో ఉంటుందంటే ఆ చిరునవ్వు వెనకాల రహస్యం ఏంటి, ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అని అడగబుద్ధి అవుతుంది అనమాట. ఇవాళ షానూర్ సనా బేగం నటిగా తన ప్రయాణాన్ని, తల్లిగా తన ప్రస్థానాన్ని, ఇంకా బహుముఖ రూపాలలో తన పూర్తి ఫుల్ఫిల్మెంట్ని ఏ విధంగా ప్రకటించుకుంటూ వచ్చారో తెలుసుకునే ప్రయత్నం ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. शानूर सना बेगम, अस्सलाम वालेकुम. నమస్కారం. నమస్కారం. అస్సలాం వాలేకుం. कैसा विश करते మామూలుగా ఎలా విష్ చేస్తారు మీరు? అంటే when you wish people నమస్తే అంటారా? అందరికి వాళ్ళకి ఇష్టమైనట్టు విష్ చేస్తారా, మీకు ఇష్టమైనట్టు విష్ చేస్తారా? వాళ్ళకి ఇష్టమైన దాంట్లోనే విష్ చేస్తా. ఎందుకంటే మన ఉన్న ఇండస్ట్రీలో దాంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు, వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్. సో వాళ్ళు ఏంటి అని తెలుసుకొని సపోజ్ వీళ్ళు హాయ్ హలోస్ అంటే కొందరు ఇష్టపడతారు. నమస్తే ఏంటండి, నమస్తే ఏదో పెద్దవాళ్ళు నమస్తే పెట్టినట్టు పెడుతున్నారు అంటారు. సో అకార్డింగ్ టు దేర్ ఐ అడ్జస్ట్ ఆ టైంకి. అండ్ యాజ్ ఆల్వేస్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగచ్చా? ఐ వాంట్ ద మోస్ట్ ఆనెస్ట్ ఆన్సర్. ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్ స్మైల్? ఇట్స్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఐఎమ్ బార్న్ లైక్ దట్ మేబీ. అంటే చాలా సీరియస్ సిచ్యుయేషన్స్లో కూడా అప్పుడప్పుడు అంటే ఆ మూమెంటరీయే ఉంటుంది, కానీ తర్వాత ఐ టేక్ ఇట్ వెరీ లైట్ అండ్ స్టార్ట్ బీయింగ్ నార్మల్. సో ఇట్స్ అ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ మీ ఫ్రమ్ గాడ్. So okay, so what do you mean by I take it very light? Give me an example, please. లైక్ అంటే ఫర్ లైఫ్లో అందరికీ కష్టాలు అనేది ఉంటుంది, మంచి చెడు అనేది ఉంటుంది, ఎవరికి లేవు అనేది లేదు లైఫ్లో. కానీ కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి మనకు ఏదో లాసెస్ జరిగిందో, లేకపోతే ఒక లైఫ్లో ఎవరో పోయారో ఏదో జరుగుతుంది, అప్పుడు ఆ టైంలో ఇంకా అసలు మనం అన్ని కోల్పోయాం, అయ్యో ఇంతే నా లైఫ్, ఏం చేయాలి నెక్స్ట్, ఇంకా బాధపడుతూ దాని గురించి ఆలోచించి కుమిలిపోయి, అంటే ఐ డోంట్ బీ లైక్ దట్. ఓ ఇలా జరిగిందా, షిట్ జరగకుండా ఉండాల్సిందే, ఏంటి, ఓకే ఫైన్, ఓ జో భీ హువా అచ్చే కే వాస్తే హువా, ఇట్స్ ఆల్ గుడ్, ఇఫ్ గాడ్ విషెస్ ఇట్ హ్యాపెండ్. సో వాట్ నెక్స్ట్ అని ఆలోచించి మూవ్ అవుతాను, కానీ దాన్ని పట్టుకొని హ్యాంగ్ చేసి ఉండను అనమాట. నీకు తెలుసా అసలు నీ గురించి వాళ్ళు అట్లా మాట్లాడుకుంటున్నారంట, నువ్వు అసలు పట్టించుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళతో హాయ్ అలో చేసి మాట్లాడతావంటే ఐఎమ్ లైక్ దట్. ఐ డోంట్ బాదర్. వాళ్ళేం మాట్లాడుకుంటే నాకేంటి, దట్ ఈస్ నాట్ మై దిస్ థింగ్, నేచర్ ఆఫ్ లిసనింగ్. అవునా వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారా, వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు, అలాంటివి ఏమి ఉండవు నా దగ్గర. అంటే అన్నారేమో, వాళ్ళకి అనిపించుంటుంది నా గురించి చెప్పుకుంటున్నారేమో అని మూవ్ అయిపోతా. సో దట్ ఈస్ హౌ ఐ టేక్ ఇట్ లైట్. చాలా అంటే 2-3 విషయాలు ఐ గ్యాదర్డ్ ఫ్రమ్ వాట్ యూ సెడ్. వన్ ఇస్ దేవుడికి ఇష్టమైంది కాబట్టి ఇలా అయిందేమో, అంటే దేవుడు ఇట్స్ గాడ్స్ విల్ అని ఒకటి. రెండోది వాట్ నెక్స్ట్. సో దట్ ఈస్ యువర్ అప్రోచ్, దట్ ఈస్ యువర్ ఫౌండేషన్. అండ్ మూడోది మన మంచికే జరిగిందేమో అని. సో యూ హ్యావ్ దోస్ 3 things, 3 foundation principles intact, that you believe that everything happens for a reason, it's God's will, and that you ఇట్స్ గాడ్స్ విల్. అండ్ సమయం వచ్చినప్పుడు అన్నీ సాల్వ్ అవుతాయి, అన్నీ మంచిగా జరుగుతాయి. ఇట్ ఈస్ హౌ యూ టేక్. ఇప్పుడు సపోజ్ నేను మంచి జరగాలని ఆలోచిస్తే మంచి జరుగుతుంది. నాలో బ్యాడ్ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఐఎమ్ డ్రాగింగ్ ద నెగటివిటీ. ఐఎమ్ నాట్ అ ఉమెన్ who carries negativity with me. I'm always very positive and take everything in positive way. So అది వదిలేస్తాను అక్కడ వరకే. అమేజింగ్. సనా చాలా సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టారు మీరు. అండ్ మ్యారీడ్ ఇంటూ ముస్లిం ఫ్యామిలీ అండ్ కంప్లీట్లీ. సో దిస్ ఇస్ అ సెన్సిటివ్ క్వశ్చన్. మామూలుగా యాక్టింగ్ వైపు రావాలంటే కొంచెం కన్జర్వేటివ్ గా, ట్రెడిషనల్ గా ఉండే ఫ్యామిలీస్ ఎలా అలౌ చేశారు మిమ్మల్ని అసలు ఫస్ట్ మీరు యాక్టింగ్ లోకి రావడం అనేది? అంటే లెట్ మీ టెల్ యూ, యాక్చువల్లీ ఐఎమ్ బోర్న్ టు అ ఫాదర్ హూ వాజ్ అ క్రిస్టియన్ అండ్ మై మదర్ వాజ్ అ ముస్లిం.
లవ్ మ్యారేజ్. సో ఆ రెండు ఇవి ఉన్నాయి, బట్ మోర్ ఆఫ్ ఓన్లీ ముస్లిం కల్చర్. సో న్యాచురలీ వి గాట్ మ్యారీడ్ టు అ ముస్లిం. पप्पा की नहीं चली बोलो. पप्पा का नहीं चला. नहीं चला. No, he's very sweet person. Like he used to adjust for everything. So mom was very open, and she's not like that she neglected anything ani, but more of this culture adopt ayindi. Marriage అయిన తర్వాత మై ఫాదర్ ఇన్ లా అండ్ ఆల్ దే న్యూ, లైక్ యు నో, వెరీ యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయింది. అందరికి తెలిసి ఉంటుంది, ఈ పాటికి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, చైల్డ్ మ్యారేజ్. సో మా ఫాదర్ ఇన్ లాకి తెలుసు దట్ షీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్, అండ్ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చింది, పిల్ల ఏదో చేయాలనుకుంటుంది. సో లెట్స్ లైక్ ఎంకరేజ్ హర్. సో 10th పాస్ హోనేకి బాద్ పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత మా ఫాదర్ ఇన్ లా లేదు, ఈ అమ్మాయిని చదివిద్దాం, ఓపెన్ యూనివర్సిటీ బీకామ్ కంప్లీట్ చేయమని చెప్పి ఆయన నన్ను కాలేజ్ పంపించారు. ఓకే. సో కాలేజ్ పంపించాలి అంటే ఆ రోజుల్లో అసలు మాకు ఆడపిల్లలు బయటికి వెళ్ళరు ఇంట్లో నుంచి, అసలు బుర్కా లేకుండా అలా జరగదు. అండ్ ఒక కోడలు బయటికి వెళ్ళాలంటే ఆ ముస్లిం ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీలో చాలా కష్టం. అలాంటిది మా ఫాదర్ ఇలా చెప్పారు, లేదు తీసుకెళ్ళు, నేను మాట్లాడేసి వస్తానంటే అడ్మిషన్ అన్నీ తీసేసుకొని ఆయన వీక్లీ కాలేజెస్, అప్పుడు సండే ఉస్మానియా వెళ్ళాలన్నమాట. సో మా అత్తగారు వచ్చేది నాతో పాటు, వచ్చి కింద గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్లో తన క్యారేజ్ అన్ని కట్టుకొని వచ్చి ఆ చెట్టు కింద కూర్చునేది టిల్ ఐ ఫినిష్ ఆల్ మై క్లాసెస్. అబ్బా. అంటే అది 3-4 o'clock అవ్వచ్చు, ఒక్కొక్కసారి 2-3 o'clock అయిపోయేది, ఒకసారి 5 o'clock అవుతుంది. మధ్యాహ్నం వచ్చి మళ్ళీ కూర్చొని భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని క్లాస్కి. తను కూర్చునేది అక్కడ. సో మా ఫ్రెండ్స్ వచ్చి అడిగేవాళ్ళు, కైకు ఆంటీ హమ్లోకి అయినా మేము చూసుకుంటాం, ఎందుకు మీరు అంతా ఇలా అంటే, మీరు చూసుకోరు, తను రాలేదు అని కాదమ్మా, ఎవరు మళ్ళీ వేలెత్తి చూపించకూడదు అని అన్నీ సాక్రిఫైస్ చేసి వచ్చి కూర్చోవడం తప్ప, లేకపోతే లేదు అని. అప్పటికి మా అత్తగారికి చిన్న చిన్న పిల్లలు, ఎవరు వర్ నాట్, అంటే అందరు చిన్నపిల్లలే మా అత్తగారికి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తను వదిలిపెట్టి నా కోసం వచ్చి అక్కడ కూర్చునేది అనమాట, నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలనేసి. బట్ హౌ డిడ్ యూ ఫీల్ ఎప్పుడు అంటే, ఎందుకంటే సనా మిమ్మల్ని చూస్తే చాలా ఫ్రీ స్పిరిటెడ్గా, యూఆర్ లైక్ అ బర్డ్ దట్స్ రెడీ టు ఫ్లై. బట్ ఈ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది ఒక విధంగా చూస్తే, అంత లవ్ అండ్ అఫెక్షన్ అటెన్షన్ రావడం. ఒక విధంగా ఫర్గివ్ మీ, బట్ ఇట్ కెన్ ఆల్సో బీ వెరీ వెరీ సఫకేటింగ్. Sometimes so much of love, too much of love, and also too much of protection. You want to break free. Did you ever have that conflict undinda? లేదు ఎప్పుడు లేదు, ఆ టైం లేదు అసలు, ఆ కాన్ఫ్లిక్ట్ ఆ టైం లేదు. ఐ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ విత్ మై వర్క్స్. కానీ రీసెంట్ టైమ్స్లో అనిపించింది, ఈ లవ్ లేకపోయి ఉండుంటే నా లైఫ్లో ఐ వుడ్ హ్యావ్ బీన్ అ స్పాయిల్డ్ గర్ల్. స్పాయిల్డ్ గర్ల్ ఇన్ ద సెన్స్, వెరీ టెండర్ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చాను. ఇండస్ట్రీ అంటే తెలియదు, ప్రపంచం అంటే తెలియదు, ఏమి, ఒక ఇన్నోసెంట్ గర్ల్ వెన్ షీ కమ్స్ టు ఇండస్ట్రీ, కరెక్ట్ అయిన సపోర్ట్, కరెక్ట్ అయిన బ్యాక్గ్రౌండ్ లేకపోతే వీ హ్యావ్ దట్, అంటే నాట్ టెండెన్సీ, వీ హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ డూయింగ్ మిస్టేక్స్, వీ హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ సేయింగ్ నో, చూసింగ్ రాంగ్ రూట్స్, choosing wrong characters, choosing anything wrong. But when you have a protected family behind you, observing always, like you know, అరే ఓ ఆకే బయటే నువ్వు, మా వారు నుంచి నా బయట పికప్ చేస్తారు ఇప్పుడు అయిపోయిన తర్వాత, సో ఐ కాంట్ గో అవుట్, యూ అండర్స్టాండ్. సో ఆ టైంకి అరే నేను వెళ్ళాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, పనులు ఉన్నాయి, ఇంట్లో వచ్చేసాను, కరెక్టే. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, అలా చేసుంటే సపోజ్ వీళ్ళు కేర్ చేయకపోతే, కంపేర్ టు ఫ్యూ ఆఫ్ ద పీపుల్, ఐ వుడ్ ఆల్సో బీ one among them who didn't have a successful life అనిపిస్తుంది. ఐ ఫీల్ సో. సో సక్సెస్ అంటే అన్ని విధాల ఇంట గెలిచి రచ్చగలవాలి. అవును. I traveled both the train के जो पट्टी जाते ना, అంటే ట్రైన్ బ్యాలెన్స్ అవుతుంది, రెండు ట్రాక్స్ కరెక్ట్గా వెళ్తేనే బ్యాలెన్స్ అవుతుంది. సో రెండు బ్యాలెన్స్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, నువ్వు పని చేసుకోమని ఫ్రీడమ్ ఇచ్చారు, వెళ్ళి చేసుకోమని ఇంత ప్రేమ చూపిస్తున్నారు. అదంటే నేను అడ్వాంటేజ్ తీసుకోకూడదు. రేపు ఫలానా కోడలు, మీ కోడలు అంటే ఇలా చేసిందని ఎవరు వేలెత్తి మా మామ కానీ మా అత్తగారు కానీ చూపించకూడదు. బికాస్ దే లవ్డ్ మీ సో మచ్, ఐ షుడ్ గివ్ బ్యాక్ దెమ్. సో ఐ బ్యాలెన్స్డ్. ఐ నో ఫర్ దట్ ఈజీగా రాదు అది. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ స్మాల్ థింగ్స్, యూ హ్యావ్ టు డూ ఫ్యూ థింగ్స్, and that is life. Tell us some things you sacrificed. Sacrifice in the sense, like, you know, I used to not party around, I used to not go out for anything. Ante very ante ippudu ayipoyin podduna ellali nenu shooting ki 7 o'clock first shot istara అని బాపు గారు అడిగితే yes అని చెప్పేదాన్ని. ఎక్కడ? RFC ఫిల్మ్ సిటీలో అప్ అండ్ డౌన్ చేస్తూ, అంటే 4 o'clock లేవాలి నేను ఆ గెటప్లో. అప్పటికి నేను అన్నీ వండి, అన్నీ పెట్టి, వీళ్ళ క్యారేజీలు కట్టి, అన్నీ సెట్ ఉన్నాయా లేదా అన్నీ సెట్ చేసుకొని, అందరికి ఎక్కడిదక్కడ అన్నీ అప్పగిచ్చి చెప్పి, దారిలో వెళ్తూ మేకప్ వేసుకొని నేను లొకేషన్కి వెళ్ళేదాన్ని.
బట్ అలా అనేసి నేను బిజీగా ఉన్నానని ఐ డింట్ ఇన్బ్యాలెన్స్ మై కెరియర్ ఆర్ ఎనీథింగ్. అలా అని ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు కదా, మా కజిన్స్ ఉన్నారు కదా, పని మనుషులు ఉన్నారు కదా, చూసుకుంటారని పిల్లల్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. వాళ్ళు చదువుతున్నారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రతి సెకండ్ వాళ్ళకి టైంకి ఫుడ్ వెళ్ళిందా లేదా, ఐ యూస్ టు మానిటర్. వచ్చేటప్పుడు వీలైతే నాకు కూరగాయలు నేనే తెచ్చుకొని మేమే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అన్నీ పొద్దున్న లేచి మళ్ళీ చేసేదాన్ని. వాళ్ళు చేస్తారు కదా అంటే ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఈస్ అవుట్. నాకు కంపల్సరీ కాదు. యూ డోంట్ వాంట్ టు హావ్ హౌస్ హెల్ప్ అంటే ప్రాక్టికల్ గా చాలా మంది బికాస్ ఇంత బిజీ ప్రొఫెషన్ లో ఉంటూ అండ్ ఎర్నింగ్ సో వెల్ చాలా కామన్ థింగ్ కదా హౌస్ హెల్ప్ పెట్టుకోవడం అంటే. హౌస్ హెల్ప్ ఉన్నారు, అదే చెప్తున్నా, మా కజిన్స్ ఉన్నారు, అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు. బట్ వంట మనిషిని ఎలా పెట్టుకోలేదు. ఒంటరి మనుషులు వీళ్ళే మా కజిన్సే చేసేవాళ్ళు, దేవర్ దేర్. బట్ నేను నా పిల్లల్ని నేను కదా చూడాలి కదా, నేను కదా చెయ్యాలి అని వాళ్ళు చేసేస్తారంటే వాళ్ళు ఎలా చేస్తారో, సరిగ్గా చూసుకుంటారో లేదో, కరెక్ట్గా వండుతారో లేదో అని ఒక ఫీలింగ్. ఇప్పుడు కాన్వర్ట్ పొజిషన్లో నేను ఎక్కడైనా అవుట్డోర్ వెళ్ళిపోయి ఎక్కడైనా అప్పుడు నేనేం చేయలేను, అప్పుడు వాళ్ళు చేస్తారు కదా. సో నాకు ఇప్పుడు వీలవుతుంది కదా, ఒక గంట నేను ఎక్స్ట్రా పని చేస్తే అయిపోతుంది కదా అన్న ఫీలింగ్లోనే ఉంది. కానీ దిస్ వాజ్ నాట్ కంపల్సరీ ఫోర్స్డ్ ఆన్ మీ. యూ అండర్స్టూడ్, ఐ టుక్ ఇట్ అప్. అది నా ఇష్టంగా చేశాను. That may look a sacrifice to some people. That may look overaction కర్రీ రాదు, ఎక్కడికి పిలిచిన ఫ్రెండ్స్తో కలవదు, పార్టీస్కి రాదు అని మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఐ హ్యాడ్ నో టైమ్ ఫర్ దట్ అండ్ నాకు ఇష్టం లేదు. వాట్ ఐమ్ సేయింగ్, నా ఇష్టం ఎక్కడో ఉంది. నాకు కోరుకున్నాను, ఏదో కోరుకున్నాను. ఎక్కడుంది ఇష్టం? ఇష్టం ఇంట్లో ఉంది, పిల్లల ఆనందంలో ఉంది. మా వారు తిన్నారా లేదా అని చూసుకుంటా, నేను ఇంటికి వెళ్ళి వండానా, ఓకే పూరా కలికి షూటింగ్కి వెళ్ళి ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఆ చూసుకోవడంలో ఆనందం ఉంది. పార్టీకి వెళ్తే ఇక్కడే బ్రెయిన్ ఉంటుంది నాకు, ఏం చేస్తున్నారు, చదివారా లేదా, వీళ్ళు ఏం చేశారు, కరెక్ట్గా వాళ్ళ స్కూల్ డ్రెస్ సెట్ అయిందా, ఇవి ఆలోచిస్తాను తప్ప అక్కడ ఎంజాయ్ చేయను. సో అక్కడికి వెళ్ళినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండేసి వచ్చేసేదాన్ని అనమాట. సో అట్లా యూ టేక్ ఇట్ యాజ్ అ స్మాల్ సాక్రిఫైజెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. రైట్. ఇట్ ఇస్ అమేజింగ్ టు లిసన్. అంటే ఐఎమ్ సో మూవ్డ్ యాక్చువల్లీ, నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. బికాస్ ఒక స్త్రీగా ఐ థింక్ అన్లిమిటెడ్ కెపాసిటీ మనకి దేవుడు ఇచ్చాడు. నేను అదే అంటా అందరికీ, ఆడది కోరుకుంటే ఏదైనా సాధించగలదు. డోంట్ సే అరే నై హోరా మేర్ సే ఐ కాంట్ డూ ఇట్. నో, ఇఫ్ షీ విషెస్ షీ కెన్ డూ ఎనీథింగ్. ఇట్స్ ఆల్ హియర్. ఏం కోరుకుంటాం, ఏం లేదు, మనం ఏం ఆలోచిస్తున్నాం మన చేతిలో ఉంది. నాట్ పాసిబుల్ అంటే నాట్ పాసిబుల్. ఎస్, ఐ కెన్ గెట్ అప్, ఐ కెన్ డూ ఇట్, నేను సాధిస్తానంటే మనం చేస్తాం. సో ఆ నేచర్ ఇన్బిల్ట్లో ఉండిపోయింది నాకు. ఐ డింట్ న్యూ, ఐ ఫీల్ ఇట్ నౌ. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సనా మీది? అరేంజ్ మ్యారేజ్. అండ్ ఇంత బ్యూటిఫుల్గా ఇంటిని కెరియర్ని నడిపించుకుంటూ వచ్చారు. ఒక చాలా విశేషం మీ లిబరల్ అవుట్లుక్లో ఒకటి, మీకు వేసిన అమ్మవారి పాత్రలు చాలా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. మీరు తిరుమల గుడికి వెళ్ళిపోయిన సందర్భాలు నేను చూశాను, చాలా మంది చూసి అవాక్ అవుతూ ఉంటారు. పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళిపోతుంటారు. ఎక్కడ భేషజం కానీ అయ్యో నేను వెళ్ళకూడదు, నేను ఈ కుటుంబంలో పుట్టానని అనిపించదు. అది ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ రాలేదా దేవుడి గురించి మీకు? What do you feel about God? No, God I feel for me is one. ఐఎమ్ వెరీ సెక్యులర్ అండ్ పిల్లలు కూడా యూ బిలీవ్ ఆర్ డోంట్ బిలీవ్, మా పిల్లలకి అరే ముస్లిం ఐబోల్కి ऐसा బాత్ కరే లోక్ అని అంటే నేను ఒకటే అనేదాన్ని, ఇఫ్ దే ఆస్క్ యూ యువర్ కాస్ట్ ఆర్ రిలీజన్, టెల్ దెమ్ యూఆర్ అన్ ఇండియన్. ఫస్ట్ టెల్ దెమ్ యూఆర్ అన్ ఇండియన్, ఆఫ్టర్ దట్ యూ టెల్ యూఆర్ అన్ ఇండియన్ ముస్లిం. అర్థమైందా? అంటే యూ ఆర్ నాట్ హియర్ టు టెల్ యువర్ కాస్ట్ అండ్ రిలీజన్. నేను వాళ్ళని కూడా అలాగే పెంచాను. గుడికి వెళ్ళి సాయిబాబా గుడికి వెళ్ళిపోయేదాన్ని మా ఆయన తీసుకొని. నాకు బాబా కన్ జానా హై, సుబ్ జనే బోల్తే కి బాబాకు గए तो మెరికల్స్ होते करके एक दिन लेके जाओ అంటే క్యాజువల్గా, అనుకోకుండా క్యాజువల్గా ఒకరోజు 10 days షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. ఇట్స్ లాంగ్ బ్యాక్ స్టోరీ. సో ఆయన అన్నాడు, అరే ఎప్పుడు లేని నీకు టైం దొరికింది పద, నువ్వు ఎప్పుడు అడుగుతున్నావు కదా. ఆయన అనడం ఏంటి అసలు, ఆయన అండం ఏంటి నన్ను? నమాజ్ చేస్తూ ఉంటారా? చేస్తారు. ఆయన అసలు అండం అనేది నాట్ పాసిబుల్. ఆయన అన్నాడు చలో తుమ్ జాతే బోలేనా అని కార్ తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాం. వెళ్ళాం షిర్డీ. ఆ రోజుల్లో రోడ్లు బాగాలేవు, 12-13 hours పట్టింది. వెళ్ళాం, నైట్ అంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం. నెక్స్ట్ డే మార్నింగ్ అరే తుమ్లోకి జాకి ఆవో మై సో జాతు అని మా వారు పడుకున్నారు. నేను పిల్లలు తీసుకుని వెళ్ళాను. పెద్ద క్యూ లైన్, మాకు తెలియదు అసలు, పెద్ద క్యూ. ఏదో అలా వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, చాలా బాగా అనిపించింది. బయటకు వచ్చి ఇంటికి రూమ్కి వచ్చి అరే బోత్ అచ్చా है जी, बाबा को देखे बहुत टाइम लगा, ज़रा लाइन में ठहरने, पब्लिक बहुत थी అని. నెక్స్ట్ డే చలో షామ్ మే నికల్ జాయింగేనా, ఠీక్ హై అన్న. అరే మీరు చూడరా బాబాని, ఇంత దూరం వచ్చారు, మీరు చూడకుండా వెళ్తారా, మీరు రారా అని అంటే అరే నై హోతా భయ్యా, ఓ లైన్ మే ఓ టైర్నా, వద్దు అన్నారు.
अरे एक बार दूर से तो भी ट्राई करो जितनी दूर మళ్ళీ రాలేము ఇక్కడికి తా సోన్స్ కే यहाँ पे आए तो देखेंगे बाद में అన్నాను అయిపోయింది అంత ప్యాక్ చేసుకున్నాం కార్లో వేసుకున్నాం బండ్లన్నీ సర్దేసుకొని బయలుదేరుతూ ఇట్లా యూటర్న్ తీసుకున్న తర్వాత మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది ఆ మెయిన్ గేట్ ఓపెన్ ఉందన్నమాట ఆయన ఎందుకో ఆ గేట్ లోపల ఇలా తీసుకున్నారు తీసుకుని నాకు అర్థం కాలేదు लोपल తీసుకొచ్చి देखो वहाँ पे एक ऑफिस है वो ऑफिस में जाके बोलो आप आर्टिस्ट है बोल के बोलो तेलुगु आर्टिस्ट है करके बोलो they'll give you పాస్ ఇస్తే కనుక టక్కన మనకు దర్శనాలు అయిపోతే దేఖ్లేకే జాయింగే అన్నాడు ఆయనకి నేను ఆర్టిస్ట్ అని చెప్పుకోవడం ఇష్టం లేదు ఆ రోజుల్లో ఒక ఆర్టిస్ట్ మా భార్య అని చెప్పుకోవడం ఇష్టం లేదు 10 మందిలో కలవడం ఇష్టం లేదు చాలా షై పర్సన్ పబ్లిక్లో మీరు ఆయన చూడరు మా ఏ ఫంక్షన్స్లో కూడా మా వరకే ఉంటారు కానీ మా ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్కడ హీఈస్ నాట్ కనెక్టెడ్ సో అలాంటి మనిషి నన్ను వెళ్ళి నువ్వు ఆర్టిస్ట్ అని చెప్పమని చెప్తున్నాడు నన్ను సో నేను లోపలికి వెళ్ళి సార్ నమస్తే అండి నేను ఇట్లా సనా आर्टिस्ट हम तेलुगु इंडस्ट्री के है वहाँ से अरे आओ मैडम आपके बहुत लोग आते रहते तेलुगु आर्टिस्ट परसों श्रीकांत आए थे और कोई आए थे ఏదో 2-3 పేర్లు చెప్పారు వాళ్ళందరూ వచ్చి వెళ్ళారు ठीक है क्या है आप लोगों के पास इमीडिएटली बिलीव मी सपना विद इन 2 minutes పాస్ ఇచ్చేసారు మా నలుగురికి పిల్లలకి నాకు మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకున్నాను అంటే అసలు నేను రానన్న మనిషి షార్ట్కట్లో వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చాం దాని తర్వాత నేను తక్కువ వెళ్ళాను ఆయన ఎక్కువ సార్లు వెళ్ళారు అవునా అవును మాట్లాడితే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట అలా ఇదనమాట ఫర్ మీ ఐఎమ్ అ వెరీ సెక్యులర్ ఉమెన్ నాకు ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ధ్యానం చేసి దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఉన్నాడు హౌ ఫార్ యు ఆర్ కనెక్టెడ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ హౌ ఫార్ యూ ప్రీచ్ ఎనీ ఐడిల్ ఆర్ ఒక పేరు పెట్టి లేకపోతే ఒక మనిషిని అంటే ఏదైనా పేరు పెట్టిద్ది అల్లాహో జీససో ఏదో చెప్పి ప్రీచ్ చేయడం కన్నా హౌ ఫార్ యు ఆర్ కనెక్టెడ్ అనేది ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం మనుషులు మనం అందరు హ్యూమన్ బీయింగ్స్ వై దే కాల్ యూ సప్నా వై దే కాల్ మీ సనా వై దే కాల్ హిమ్ శ్రీనివాస్ ఆర్ సో XNYZ బికాస్ మనకు ఒక పేరు ఇచ్చారు దట్ వే వీఆర్ సపరేట్ అదర్వైజ్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఆల్ వన్ సో ఐ బిలీవ్ ఇన్ దట్ సో ఆ నమ్మకంతో దట్ ఈస్ అమేజింగ్ యా ఐ డూ ప్రాక్టీస్ ఐ టెల్ ఎవ్రీబడి యా నాకు మా ఫ్యామిలీలో బయట న్యాచురల్లీ చాలామంది ఉంటారు వాళ్ళు అంటారు ఏంటి బొట్టు పెట్టుకొని యాక్ట్ చేస్తుంది మీ కోడలు అంటారా అన్నారు అప్పుడు స్టార్టింగ్లో చాలా విన్నారు వీళ్ళు కూడా మా అత్తగారు మామగారు కూడా వాళ్ళు ఒకటే అన్నారు తనకు నచ్చింది రెస్పెక్ట్ఫుల్గా ఎప్పుడు పని చేసుకుంటే చేసుకొనివ్వండి మాకు ఆబ్జెక్షన్ లేదు మీ కోడలు కానీ మీ కూతురు కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి వీల్ ఆల్సో సజెస్ట్ వేర్ టు గో హూమ్ టు టాక్ అని అన్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గా తీసుకోలేదు దేవర్ వెరీ డే 1 నుంచి దేవర్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ న్యాచురలీ ఒక సర్టన్ స్టేజ్ తర్వాత ఒక పేరు వచ్చిన తర్వాత అందరు అడ్జస్ట్ అయిపోయారు దట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ దిస్ వాజ్ దేర్ ఇట్స్ అమేజింగ్ టూ గుడ్ టు బి ట్రూ అంటే ఒకటి లెటింగ్ యూ వర్క్ అది కూడా వర్క్ ఇన్ అన్ యాక్టింగ్ ప్రొఫెషన్ యాక్టింగ్ ప్రొఫెషన్ లో కూడా ఒక హిందూ పాత్రలు వేయడం హిందూ అమ్మవారి పాత్రలు వేయడం అది వేయనివ్వడం అన్నది చాలా అన్ని కలిసి వచ్చినట్టు అమరినట్టుంది జీవితం చూస్తుంటే సో ఆ అమ్మవారి పాత్రలు ఎలా వచ్చాయి సనా బికాజ్ యూ హావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫేస్ అది గాడ్స్ బ్లెస్సింగ్ యాక్చువల్గా ఒకరోజు ఇట్స్ అ లాంగ్ ఇయర్ బ్యాక్ నాగబాల సురేష్ గారు అని ఆయన ప్రొడ్యూసర్ అనమాట ఆయన ఫోన్ చేశారు ఆ రోజు మనకు ల్యాండ్ లైన్స్ అప్పుడు ఫోన్ చేసి ఇట్లా డేట్స్ కావాలండి మేము కానీ లుక్ టెస్ట్ చేస్తాము అమ్మవారి గెటప్ అది ఆదిపరాశక్తి గెటప్ సో ఆదిపరాశక్తి గెటప్ కాబట్టి మీరు ఒకసారి ఆఫీస్కి రావాలండి అన్నారు సరే అండి ఓకే మేము డేట్ అవి చెప్తాము మీకు ఓకే కదా అన్నారు అయిపోయిన తర్వాత వాళ్ళు లుక్ టెస్ట్కి పిలిచారు నాకు లుక్ టెస్ట్ నాకు నిజంగా ఆదిపరాశక్తి తల్లి అంటే ఎవరు తెలియదు ఏం తెలియదు ఐ నో దెర్ ఇస్ అ గాడ్ అని తెలుసు కాకపోతే దేవుడు కూడా ఇన్ని పేర్లు ఉన్నాయని తెలియదు ఐ వాజ్ హార్డ్లీ ఇన్ 10th కదా అప్పుడు సో ఆయన లుక్ టెస్ట్కి పిలిచారు వెళ్ళినప్పుడు మేకప్ మ్యాన్ ఉంటారు కదా ఆయన ఆ రోజుల్లో మేకప్ మ్యాన్స్కి ఏంటంటే దేవుడు ఫోటో ఫస్ట్ పెట్టి బొట్టు పెట్టి పూజ చేసిన తర్వాత మేకప్ స్టార్ట్ చేస్తారు సో ఆయన ఆదిపరాశక్తి ఫోటో పెట్టి అమ్మ ఇదే గెటప్ కావాలి మీకు ఇప్పుడు ఈ గెటప్ వేయాలి అని ఆదిపరాశక్తి ఫోటో అక్కడ పెడితే ఆ రోజు నేను ఆ అమ్మవారిని చూసి నార్మల్గా మొక్కుంటాం కదా సో నేను మొక్కున్నాను అనమాట తల్లి నువ్వు ఎవరో నాకు తెలియదు ఐ డోంట్ నో మోర్ అబౌట్ యూ నువ్వు నిజంగా ఉన్నావంటే నువ్వు నాలోకి వచ్చి నీ రూపాన్ని నాకు ఇవ్వు అని మొక్కుకున్నా
అయిపోయింది. మేకప్ వేశారు, చాలా బాగా వచ్చింది. అందరూ ఓ ఆ అన్నారు, కొబ్బరికాయలు తీశారు, దిష్టి తీశారు, మొక్కారు. అయిపోయింది అంతా. నాకు తెలియదు. నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ హ్యాపీ, మంచి లుక్ వచ్చింది, థ్యాంక్ గాడ్ అనుకున్నాను. అయిపోయింది, ఇంటికి వచ్చేసాను, అయిపోయింది. ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఒకరోజు, ఒక స్వామి గారు వస్తున్నారమ్మా, మన పీఠాధిపతులు ఉంటారు కదా, ఆయన ఆచార్య, ఆయన పెద్ద, ఇప్పుడు లేరు, ఆయన పోయారు పాపం, ఆయన వస్తున్నారమ్మా, ఒకసారి మీతో మాట్లాడతానన్నారు. మా ఇంట్లోనే పూజ జరుగుతున్నాయి, మీరు రండి, అందరు రండి అన్నారు. సరే అండి అంటే ఒక రూమ్లో ఆయన వెళ్ళాము. అంత హడావుడిగా బయట భజనలు జరుగుతున్నాయి, అమ్మ నేను పిల్లలు వెళ్ళాము. పిల్లలందరూ కూర్చున్నాం. ఒక రూమ్లో మాత్రం పూజ ఏదో జరుగుతుంది. అక్కడ ఆయన స్వామి గారు కూర్చున్నారు. ఆయన వచ్చి అమ్మ స్వామి గారు పిలుస్తున్నారంటే ఇలాగే క్యాజువల్గా వెళ్ళిపోయాను నేను. అప్పుడు వాళ్ళ ఆవిడ అయ్యో మీరు బొట్టు పెట్టుకోలేదా, రండి అంటే టక్కని బొట్టు పెట్టారు. ఓకే బొట్టు పెట్టారు, అయిపోయింది. అప్పుడు అయ్యో నేను బొట్టు పెట్టుకొని రావాల్సింది, ఎందుకు పెట్టుకోలేదు అనుకుని నేను మనసులో అనుకున్నా. రండి అమ్మ లోపలికి రండి అంటే, అమ్మ పిల్లలందరూ అంటే మీరందరూ కూర్చోండి, ఆవిడే వస్తారు అన్నారు. సరే నేను వెళ్ళా, లోపలికి వెళ్తే స్వామి గారు కూర్చున్నారు, పూజ చేస్తున్నారు పాపం, కింద కూర్చొని నేను కూర్చున్నాను. నమస్తే అని చెప్పాను, కూర్చున్నామన్నారు, కూర్చున్నా, అయిపోయింది. పేరు అడిగారు, చెప్పారు. మీరే అంట కదా ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే క్యారెక్టర్ అమ్మవారి క్యారెక్టర్. అవును అంటే, చాలా అదృష్టం తెలుసా అంటే, అవును సార్ అన్నాను. అవును చెప్పాను. కేఆర్ విజయ్ గారి తర్వాత మీరు చేస్తున్నారు ఈ పాత్ర, ఎంత అదృష్టం కదా అంటే, అవునండి అన్నాను. సో తెలుగు అర్థమవుతుందా, నేను హిందీ మే బాత్ కరు అని అడిగారు. లేదండి నాకు తెలుగు కొంచెం వచ్చి మాట్లాడొచ్చాను. సో ఆయన అన్నారు, మీకు ఏమీ తెలియదు, అమ్మవారి గురించి తెలియదు, మీరు తెలుగు చదవడం రావట్లేదు, ఏం లేదు, మీరు ఒక పని చేయాలి, మీరు ఒక 1 month మీరు అన్నీ ఎక్కడిదక్కడ అన్నీ ఆపేసి మీరు ఓన్లీ భగవద్గీత, అమ్మవారి గురించి ఇవన్నీ చదవాలి, మీరు ఆ తల్లి గురించి ఎక్కువ నేర్చుకోవాలి, చదువుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి అన్నారు. 1 month అంటే నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి ఫుల్ బిజీ, నాకు అసలు టైం లేదు, డేట్స్ లేవు. 1 month ఇట్స్ అన్నీ వదులుకొని కూర్చుంటే ఒక కమిట్మెంట్కి వచ్చేసాం లైఫ్లో. వెన్ యూ స్టార్ట్ ఎర్నింగ్, ఒక కారు, ఒక బండో, ఒక ఫ్రిడ్జ్, టీవీ కొంటాం, ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఆ స్టేజ్లో ఉన్నా నేను. ఐ కాంట్ స్టాప్ మై వర్క్. అంతా ఏం చెప్పను, కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ టెలికాస్ట్ అవుతున్నాయి డీడీలో అప్పుడు సీరియల్స్. ఏం చేయాలని సార్, నాట్ పాసిబుల్ సార్ అంటే, అట్లా ఎట్లా కుదురుతుందమ్మా, నువ్వు చేయాలి, ఆదిపరాశక్తి కూడా తెలుసుకోవాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి కదా అన్నారు. ఏంటో నాకు అర్థం కాలేదు. ఒకసారి నేను ఆయన చూసి నేను ఒకేసారి అన్నాను, సార్ ఆ ఆదిపరాశక్తే నాలో వచ్చి తనే నేనైనప్పుడు నేను దాని గురించి ఏం తెలుసుకుంటాను అని అడిగా. తనే వచ్చింది కదా నాలో, ఆ రూపం నాకు రాలేదు కదా, తనే నేనైనప్పుడు నేను ఎందుకు చదువుకుంటా దాని గురించి, తనే వస్తుంది కదా, తనే చెప్తుంది కదా, నేను ఎందుకు అన్నాను ఆ మాట, ఏ దీంతో చెప్పాను, ఆ తల్లి నాతో చెప్పించిందా తెలియదు, కానీ ఆ రోజు ఆ మాట అన్నాను. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాని తర్వాత ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఊరికి ఆ పూజ చేసి ఆ పువ్వులు అవి ఇచ్చి పంపించారు తప్ప, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఆ నవ రూపాల ఆదిపరాశక్తి అన్నీ చేశాను. నవరూపాలు చేశాను. నవరూపాలు అన్నీ నాకు అలాగే అచ్చొచ్చాయి, కరెక్ట్గా సెట్ అయ్యాయి. ఆదిపరాశక్తి అఫ్ కోర్స్, ఎండ్ ఆఫ్ ద డే తనే ఫస్ట్. ఏదైనా పాట గుర్తొస్తుందా అమ్మవారిది? అమ్మవారి పాటలు గుర్తులేవు, కానీ చాలా ఉన్నాయి. కానీ పాడతారు కదా మీరు? లేదు లేదు, మీరు పాడుతూ ఉంటే హమ్ చేస్తూ ఉంటా అంతే. మీరు ఏదైనా ఒక చిన్న హమ్ చేయండి అమ్మవారి గురించి. ఓం శక్తి ఓం శక్తి ఓం పరాశక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం. సూపర్. అది భారతీయార్ పాట, కానీ ఆది పరాశక్తి అనగానే గుర్తొచ్చింది అన్నమాట వెంటనే. కానీ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ జర్నీ. అసలు ఇవన్నీ చూస్తే వాట్ యూ ఫీల్, ఇస్ దిస్ ప్రీ డెస్టైన్డ్ ఆర్ మన అడుగుల్ని బట్టే లైఫ్ పడుతుందా, లేకపోతే దేవుడు ఆల్రెడీ రాసేసాడా? హౌ డూ యూ అంటే యాక్చువల్లీ కనెక్ట్ విత్ యువర్ లైఫ్? యూ ఫీల్ ఇట్స్ ఆల్ ప్రీ రిటర్న్ బికాస్ అంటే ప్రీ రిటర్న్ అండ్ హీ గివ్స్ అ ఆపర్చునిటీ అండ్ వాచెస్ యూ. What you choose in life is what karma and good and bad is. Why so good if you choose something bad, what happens? You go in that way, God will give you the same. So which means the predestined is not working? It is working, but that's what I'm saying. It is written, but he gives you choices. You choose. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది నాకు, యాక్టింగ్లో అవకాశం వచ్చింది, నేను చేసుకున్నాను. యాక్టింగ్లో ఎంత దూరం వరకు వెళ్ళాలి, ఏమేం చేయాలి, ఏం చేయకూడదు అని నేను డిసైడ్ చేస్తాను. సో హ్యూమన్ విల్, ఫ్రీ విల్ అక్కడ వరకు వస్తుందంట. అంతే కదా, అంతే. బట్ సనా, ఒకటి చాలా ఓపెన్గా అడుగుతున్నాను, ఎంత మనం విల్లింగ్గా అన్ని టేక్ ఆన్ చేసినా దెల్ బి అ
యూనో బ్రేకింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీబడి. ఎవ్రీబడి వాంట్స్ నా స్పేస్ నాకు కావాలి, నా లైఫ్ నాకు, నా ఫ్రీడమ్, నా ఆలోచనలు అని. అలాంటివి వచ్చేసాను ఎప్పుడైనా? అంటే అలాంటి ఆలోచన రాలేదు, కానీ ఒక స్టేజ్లో మాత్రం మా పాపకి మ్యారేజ్ చేసిన తర్వాత ఐ థాట్ వన్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫినిష్ చేశాను సక్సెస్ఫుల్గా లైఫ్లో. సో ఇంకా కొన్ని రోజులు యాక్ట్ చేసి ఐ టేక్ అ బ్రేక్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ గో ఆన్ అ వరల్డ్ టూర్ అనుకున్నాను. ఆ లోపే పాప మ్యారేజ్, వీ వర్ బీయింగ్ చీటెడ్ విత్ దెమ్ అండ్ ఇట్ గాట్ సమ్ ప్రాబ్లమ్స్. సో అగైన్ గాడ్ సెడ్, యు ఆర్ నాట్ సపోజ్ టు రిలాక్స్, యూ హ్యావ్ టు వర్క్, you have to keep yourself busy, you have to get back to normal and start working again. So for me it is like I'm starting my work from zero again. ఒక అబ్బాయి గురించి నేను అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, చూసుకుంటాడు మంచి చెడు ఓకే అనుకుని ఐ కెన్ లీవ్ ఆన్ మై దిస్ థింగ్. బట్ వెన్ ఇట్స్ అ గర్ల్ యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ బికాస్ షీ ఈజ్ ఆల్సో వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ కామ్ గోయింగ్ అండ్ వెరీ రిలీజియస్ గర్ల్. She is not like today's generation ki मैं कुछ भी करूँगी क्या भी करूँगी types. मम्मी के जैसे उसको कहीं को नहीं बनाए, independent और एकदम very vibrant and you know wanting to have her own life. वैसा? No, she wanted to have a settled life, which we thought okay, she also was wanting a marriage life कर लो, okay normal life रहेंगे. She wanted that much only, but she's not like you know बाहर निकल जाओ मैं कुछ भी कर लूँ types. So now she started coming out slowly. Maybe she's coming out slowly. She's opened her YouTube journey. Start chasing. So she's coming out. Now she's understanding. She'll come out. See, everybody, okay, ek time aata jahan pe you learn and come out. They need the time to fly. So our time tanaku ochindi. Naaku appudu vachesindi early ga. Maybe she didn't had the chance to like you know, and she was not willing to. Tanaki ante vaalla best friend e vaalla mother ante. సో తన ఆ స్టేజ్లో ఆ టైంలో అనుకున్నాను ఇలా. దట్ వాజ్ ఓన్లీ టైమ్ ఐ ఫెల్ట్. చాలా దుఃఖం కన్నా కోపం వచ్చింది చాలా. అంటే ఈ చేతులతో ఎంతో మందికి మంచి చేసి, ఎంతో మంచి చేసిన నేను, ఎవరికి చీమకు కూడా హాని చేయకూడదు అనుకున్నాను నేనే కాకుండా మా వారు నేను కలిసి మా ఫ్యామిలీలో అందరికీ ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళందరూ బాగుంటే నా కూతురికి ఇంత అన్యాయంగా ఎలా జరిగింది, ఇంత అన్యాయం ఎలా జరిగింది అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అని నమ్మడం కరెక్టా, లేకపోతే నేను ఎక్కడైనా తప్పు చేశానా, లేకపోతే గాడ్ విష్డ్ దిస్ ఆర్ దిస్ ఇస్ కర్మ, వేర్ ఫర్ వై ఇస్ దిస్ కర్మ, ఎందుకు వచ్చింది కర్మ, అగర్ వచ్చింది ఎందుకు వచ్చింది, ఎవరు ఎక్కడ ఏం తప్పు చేశాము అన్న ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. బట్ లేటర్ ఐ రియలైజ్డ్ she was blessed with a son. What I realized later is దేవుడు ఏదో చేయపోయి ఇంకేదో వర్స్ట్ జరగాల్సిన దీంట్లో ఇక్కడ వరకు ఆపి తను ఊపిరితో ఉండి ప్రాణాలతో ఉండి సేఫ్గా ఎక్కడ ఉండాలో అక్కడికి దేవుడు పంపించేశాడు. రైట్. ఆ కొడుకు ఎక్కడైతే పుట్టాడో నువ్వు ఒక దేవుడివి, నువ్వు ఒక మంచి బిడ్డవి, నువ్వు ఇక్కడ ఉండకూడదు. యు ఆర్ నాట్ సపోజ్ టు గ్రో ఇన్ బిట్వీన్ ఈవిల్ అట్మాస్ఫియర్, యు ఆర్ సపోజ్ టు గ్రో ఇన్ అన్ ఏంజల్స్ హౌస్ అండ్ హీ సెంట్ యూ బ్యాక్ టు మై హౌస్ అని దట్స్ హౌ ఐ టుక్ ఇట్. అండ్ ఐ ఫెల్ట్ ఎస్, నా కూతురు నా కళ్ళ ముందు, దిస్ ఇస్ నాట్ ద ఎండ్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఇట్స్ అ పార్ట్. ఐ నో ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ హర్. ఇట్ బ్రోక్ హర్ డౌన్ బికాస్ డూయింగ్ నథింగ్ వీ వర్ బీన్ చీటెడ్ financially and everything, like we were being cheated, but this is not the end. Yahan se you can start a new life and have the best life. అక్కడే ఉండుంటే ఇంకెంత సఫర్ అయ్యేది, ఏమయ్యేది, ఆ పిల్ల బ్రతుకుండేదా లేదా, ఈ పిల్లోడు ఏమైపోయేవాడు, సో మెనీ క్వశ్చన్ మార్క్స్. ఇక్కడ నేను మంచో చెడో నేను చూసుకుంటా నా కళ్ళ ముందు ఉంది, అండ్ షీల్ హ్యావ్ ద నెక్స్ట్ బెస్ట్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. సో ఏదో మంచి జరగపోయి వర్స్ట్ జరగపోయి దేవుడు ఇంతటితో ఆపి ఆమెను సేఫ్గా నా ఇంటికి పంపించేస్తాడని నేను నమ్ముతున్నాను. తప్పకుండా అది చాలా మీ నమ్మకంలో చాలా బలం ఉంది కాబట్టి మీరు ఇంత. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది సనా, మనం ద పాయింట్ ఈజ్ లైఫ్లో ఏంటి పాయింట్ తెలుసుకోవడమే మన జీవిత పరమార్థం. బట్ వీఆర్ సో కండిషన్ టు లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ पॉजिटिवली. समझ में आ रहा ना? हर चीज को हम अच्छे से देखना पड़ता, हर चीज का शुक्रिया अदा करना पड़ता. आई नो वो हमको सिखाया गया है. अच्छी बात है, बहुत अच्छी बात है. मगर कभी कभी ऐसा भी हो सकता है कि हम कोई भी टैग या लेबल किसी चीज़ पे ना लगाएं और बोलें कि हम नहीं समझते. वैसे हुआ आपके साथ? आई डोंट अंडरस्टैंड व्हाई दिस हैपेंड అని అనుకునే అదే చెప్తున్నాను కదా. ఐ ఫెల్ట్ ఇట్ లైక్ వై దిస్ హ్యాపెండ్, ఐ ఫెల్ట్ ఇట్. ఎందుకు నాకెందుకు జరిగింది, ఎందుకు, వై, యాక్చువల్ వాట్, వేర్ అంటే నేను చాలా అసలు వాళ్ళకి ఇంక బోల్తే నా पैर को धूल नहीं लगे जैसा देख ली.
అంత ఇదిగా చూసుకొని చాలా అంటే వాళ్ళందరికీ ఇంకెంతో చేశాను. అంత చేసి వాళ్ళ ఇంట్లో కూడా విడో ఉంటే అయ్యో తన్ని ఎంతో ఇదిగా చూసుకొని పాపం ఆడపిల్ల అనుకొని తను కూడా అంతే ఈక్వల్గా చూసుకొని వీడు అందరినీ అంతే ఇదిగా చూసుకుంటే నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉండింది. నాకెందుకు అయింది, దేవుడు ఉన్నాడా అసలు అనిపించింది ఆ టైంలో. అనిపించింది దేవుడు ఉన్నాడా, నాకా ఇది జరిగింది, నా కూతురుకా ఇలా జరిగింది, పాపం అది కూడా దాని కూడా తెలియదు. Then I realized, yes, this happened to, see, life is always not smoothగా వెళ్ళిపోతే టేస్ట్ ఉండదు లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. ఏముంటుంది మొన్నటి మీ డైలీ అది ఎక్కడో ఒక చిన్న పెయినో చిన్న హ్యాపీనెస్సో కొంచెం అది ఉంటేనే ఆ టేస్ట్ ఆఫ్ లైఫ్ కీప్స్ యూ పుషింగ్ ఆన్ ఓ జోష్ టు డూ వాట్ నెక్స్ట్ అనేది. లైక్ ఫర్ మీ అయిపోయింది అసలు అంటే నీ ఏజే కాదు, నువ్వు వరల్డ్ టూర్ అనుకొని రిలాక్స్ ఎందుకు అవుతావు, లేలే పని చేసుకో అన్నారు దేవుడు. So to keep me healthy, to keep me active, to keep me positive. Right. So then I started thinking, yes kada, correct kada, నేను తప్పుగా ఆలోచిస్తున్నాను. వై నేనేమైనా తప్పుగా ఆలోచిస్తే నా వల్ల తను సఫర్ అవుతుంది, ఇంట్లో ఉన్న పిల్లలు అందరు సఫర్ అవుతారు. Correct. సో వెన్ అదే చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే అగైన్ ద ఉమెన్ ఆఫ్ ద హౌస్ ఇస్ స్ట్రాంగ్ ఇనఫ్, షీఈస్ పాజిటివ్. నేను నవ్వుతూ ఉండి ధైర్యంగా ఉంటే వాళ్ళందరూ ధైర్యంగా ఉంటారు. దట్స్ బికాస్ అంటే ఇది ఏదో జెండర్ బేస్డ్ ఫిలాసఫీ కాదు, బట్ డెఫినెట్లీ ఐ థింక్ విమెన్ ఆర్ ఎక్విప్డ్ విత్ దట్ కెపాసిటీ టు టేక్ ఆన్ అ లాట్ మోర్ దెన్ యునో మనకి ఏదో అబలాలు అంటారు కానీ ఐ సిన్సియర్లీ బిలీవ్ విత్ ఎక్స్పీరియన్స్ దట్ వీ కెన్ టేక్ ఆన్ అ లాట్ మోర్ అండ్ మల్టీ టాస్క్ అండ్ హోల్డ్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ యు ఆర్ అ సిట్టింగ్ ఎగ్జాంపుల్ స్టాండింగ్ లైక్ ఆఫ్ దట్. యాక్చువల్లీ ఇట్స్ సో వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండ్ లిసనింగ్ టు యువర్ అంటే హౌ యూ స్టియర్ యువర్ లైఫ్ అని చెప్పి. సనా ఎప్పుడైనా ఏడ్చారా? చాలాసార్లు ఏడ్చాను. ఏం ఏడిపిస్తాయి సనాని? ఐ బికెమ్ వెరీ ఎమోషనల్ ఆఫ్టర్ ఐ మిస్డ్ మై మామ్ యాక్చువల్లీ. అంటే వెరీ ఎర్లీ షీ వెంట్ ఆఫ్. అంటే నాన్న నేను అదే ఇది కూడా ఒక ఇన్సిడెంట్ యాక్చువల్గా. అన్వర్ వెన్ హీ షిఫ్టెడ్ హిస్ బేస్ టు చెన్నై అండ్ హీస్ ప్రొడ్యూసింగ్ సీరియల్స్, అక్కడ తమిళ్ సీరియల్స్ చేస్తున్నాడు. వాడు రాలేకపోతున్నాడు, మేము మళ్ళీ కలిసి నలుగురం కలిసి ఎక్కడైనా నాకేంటంటే చిన్న గ్యాప్ దొరికినా లాంగ్ టూర్కి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే కార్ జర్నీ, రోడ్ జర్నీస్ ఎక్కువ చేసాం. నాకేంటంటే రోడ్ జర్నీస్లో నేను ఎక్కువ టైం మా పిల్లలతో మాట్లాడవచ్చు, ఐ కెన్ గెట్ కనెక్టెడ్ టు దెమ్, టెల్ దెమ్, అంటే ఉన్న చిన్న టైంలో స్పెండ్ చేయాలన్న ఆలోచన అనమాట. సో అలా మేము వెళ్ళిపోయే వాళ్ళము. సో అలాగా చాలా రోజుల తర్వాత అన్వర్కి ఒక చిన్న బ్రేక్ వస్తే రారా ఎప్పటి నుంచో అందరూ షిరిడి వెళ్ళిన తర్వాత, షిరిడి దగ్గర ఇంకొక గుడి ఉంది కదా, గుడికి వెళ్ళేసి వచ్చేస్తున్నాము బాబా దగ్గరికి, అక్కడ కూడా వెళ్దాం ఈసారి, ఆరామ్ సే రహ్ కే ఆయేంగే ఎక్ దో దిన్ అనుకుని ప్లాన్ చేసుకున్నాం. కార్లో వెళ్ళాం, నలుగురు వెళ్ళాము. అమ్మ నాన్నకి అంత చెప్పేసి వెళ్ళాం. మా కజిన్ ఉంది ఇంట్లో, అమ్మ నాన్న ఉన్నారు, అయిపోయింది వెళ్ళాం. వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ పూజలు చేస్తున్నాం. అక్కడ ఏదో పూజ చేయించమన్నారు. ఏంటంటే అది పెద్దవాళ్ళు పోతే ఆ పిండం గిండం పెట్టి అదేదో చేస్తారంట. సో ఆ పూజ చేయించండి అన్నారు. వాళ్ళు చెప్పారు, ఇంకా అంత దూరం వచ్చాము, వాళ్ళు క్యాబ్ బోల్ రే ఓయి కర్నానా అనేసి ఒప్పుకొని చేస్తున్నాం. మేము అందరం కూర్చున్నాం పూజలో. ఆ పూజ అవుతుంది. మా మేనేజర్ కాల్ బ్యాక్ టు బ్యాక్ కాల్ వస్తుంది. వాళ్ళు అన్వర్కే చేస్తారు, అంటే మా అబ్బాయి మేనేజర్. ఏదైనా వాడు ఎత్తకపోయిన సిచ్యుయేషన్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నాకు కాల్ చేస్తారు. వాడెత్తకపోతే నాకే చేసి ఉంటారు కదా, వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఎందుకు కాల్ చేస్తున్నారు అనుకుంటున్నా. అయిపోయింది. వీడు నేనన్నా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు అన్వర్, ఒకసారి మాట్లాడంటే వాడు ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు. అప్పుడే ఆ కాకి తీసుకెళ్ళి పిండం పెట్టమంటే వీళ్ళు తీసుకెళ్ళి కాకి పిండం పెడుతున్నారు. ఆ కాకి వచ్చి పిండం తింటుంది. న్యూస్ ఏంటంటే మా ఫాదర్ స్ట్రోక్తో పోయారని. ఐ వాజ్ దేర్. నలుగురం అక్కడే ఉన్నాం. నాతోనే ఉంటారు. బ్లాంక్ అసలు. అమ్మకి ఎలా చెప్పాలి, వాడు ఈయన అందరం షాక్. నేను స్లోగా అమ్మ నాన్నకొంట్లో బాగాలేదంట అన్నారు. నాన్నకొంట్లో బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పకపోయా, ఇక్కడ అని నేను తీసుకొని అందరికీ యశోదాకి ఫోన్ చేస్తున్నా, డాక్టర్కి ఫోన్ చేస్తున్నాను, డాడీ వచ్చారు చూడండి అంటున్నా, అన్నీ చెప్తున్నా. అప్పటికి వాళ్ళకి దే హ్యావ్ డిక్లేర్ దట్ నో మోర్ అనేసి. ఆన్ ద వేనే ఆయన పోయారు. फाइनल आफ्टर 10 मिनट्स ऑफ इधे आ पूजारी का అయిపోయిందమ్మా हो गया तुम होना तो नहीं ऐसा न्यूज़ आना हम जाने बाद में बात करेंगे అని వెళ్ళిపోతే ఫోన్స్లో ఉన్నా నేను. మా ఆయనకు అర్థం కావట్లేదు ఏం చేయాలి ఇప్పుడు, ఎలా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇమీడియట్గా వెళ్ళాలంటే. సో కొంతసేపు అయిన తర్వాత మా వారు వచ్చి యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్, యూఆర్ వెరీ స్ట్रांग वुमेन, तुम बहुत हिम्मत से रहते, तुम ऐसा नहीं करना అంటే ఏమి क्या ऐसा क्यों बोल रहे तुम, क्या हुआ बोलो तो ही इज नो मोर, ही वेंट ऑफ, तुम जरा हिम्मत से रहना అని చెప్తే నేను అక్కడే అలా కూలి పడిపోయాను. ఐ జస్ట్ బ్రోక్ డౌన్. ఐ వాజ్ లిటరలీ క్రైంగ్.
దెన్ ఐ సెడ్ నేను ఇప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటే కాదు కదా, నెక్స్ట్ వాట్, నేను ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి, చలో ఫ్లైట్ టికెట్స్ దేకో, ఇక్కడ నుంచి బాంబే వెళ్ళాలంటే 5-6 అవర్స్, అక్కడ నుంచి నైట్ 9 o'clockకే ఫ్లైట్ ఉంది, లేదు ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అయితే 12 hours తప్ప నేను రీచ్ అవ్వను. అన్ని రకాలుగా ప్రయత్నించి రిలేటివ్స్ ఫ్రెండ్స్ టుక్ కేర్ ఆఫ్ మై నాన్న అండ్ అమ్మ టిల్ ఐ రీచ్ హైదరాబాద్ అరౌండ్ 2 o'clock in the night. సో ఆ సిచ్యుయేషన్లో నాన్న పోయారు. దాని తర్వాత అమ్మ బ్రోక్ డౌన్ టోటల్లీ, తనకి హెల్త్ ఇష్యూస్, షుగర్, మల్టిపుల్ ఆర్గన్ డిజార్డర్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఐ న్యూ అమ్మ చాలా రోజులు ఉండరు అని తెలుసు, బట్ ఐ డి న్యూ దట్ షీల్ పాస్ ఆఫ్ సో ఎర్లీ అని. సో నేను రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒక కన్ను ఎప్పుడు అమ్మ మీద ఉండేది. ఎంతవరకు అంటే 4 రోజులకు ఒకసారి అమ్మ హాస్పిటల్కి వెళ్ళినా నేను షూటింగ్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడే స్నానం చేసి అక్కడే రెడీ అయ్యి అక్కడే నైట్ అంతా ఉండి మార్నింగే మళ్ళీ మా కజిన్ వస్తే నేను మళ్ళీ షూటింగ్కి వెళ్ళేదాన్ని. అక్కడి నుంచి వాళ్ళు బట్టలు తీసుకొచ్చేవాళ్ళు, అక్కడ నుంచి అక్కడే రెడీ అయిపోయి మళ్ళీ షూటింగ్కి వెళ్ళేదాన్ని, మళ్ళీ అక్కడే వచ్చేదాన్ని. అందరు స్టార్ హాస్పిటల్లో అందరు అనేవాళ్ళు, యూ గేవ్ హర్ సచ్ అ బ్యూటిఫుల్ రూమ్ టు స్టే, దే యూ హ్యావ్ అ నర్సెస్ టు టేక్ కేర్, వై ఆర్ యూ స్టేయింగ్ మ్యామ్, యూ కెన్ గో రిలాక్స్ అండ్ ఫినిష్ యూర్ షూట్ నా ఆరామ్సే. I said, no, I want to be with her and spend more time. అంటే I want to take care of her more. సో అలా దగ్గరుండి చూసుకున్నాను కదా. సో ఆ సిచ్యుయేషన్లో కూడా తను ఇంకా ఉండదు అనుకున్నాము, బాగానే ఉంది ఇప్పుడు అనుకున్నాము, అట్లా ఆన్ అండ్ ఆఫ్ వదిలిపెట్టి ఐ వెంట్ టు షూటింగ్ టు చెన్నై, నేను అన్వర్. చెన్నైలో ఎలా అంటే రేపు ఎల్లుండికి టెలికాస్ట్ తప్ప థర్డ్ డే టెలికాస్ట్ లేదు అక్కడ, బికాస్ ఆఫ్ ఆర్టిస్ట్ డేట్ ప్రాబ్లం. మస్ట్ అండ్ షూట్గా షూట్ చేయాలి, అన్వర్ ఓన్ ప్రొడక్షన్. సో మేము మస్ట్ అండ్ షూట్గా మేమే కదా ప్రొడ్యూసర్, మేమే చేయాలి. ఈవినింగ్ కూడా అమ్మ మాట్లాడారు, నేను మాట్లాడాను. పాప కాల్ చేస్తే అమ్మ పానీపూరికి లేకే జాబ్ బోల్ రే, హమ్ లోగ్ సబ్ జనే పానీపూరికి జారే బాహర్ అంది. వెళ్తే ఒక గంటలో షూటింగ్ చేస్తున్నాము, అంత హడావిడిగా ఉంది. అన్వర్ వచ్చాడు, నార్మల్గా లొకేషన్కి రాడు, వచ్చి డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. నాకు తెలియదు, నేను నార్మల్గా షూటింగ్ చేస్తున్నాను, నాకు అసలు ఏం తెలియదు. డైరెక్టర్ దగ్గరికి ఏదో మాట్లాడాడు. డైరెక్టర్ మెల్లి వచ్చి, అమ్మ இந்த ஷார்ட் அப்புறம் பேக்கப் பண்ணலாமா, அதே என்ன சார் இப்படி இன்னும் டைம் இருக்குல்ல, இப்போ ஜஸ்ட் 7 ஆயிடுச்சு, 9 వరకు பண்ணலாமா, డేట్ ప్రాబ్లమ్స్ இருக்குல்ல, నాలుగు பண்ணலாம். సరే ఓకే అంటే, మమ్ విల్ గో టు హైదరాబాద్ అన్నాడు వీడు. వై సన్ వాట్ హ్యాపెన్ అంటే, నో కమ్, అరే అన్వర్ ప్లీజ్ టెల్ మీ వాట్ హ్యాపెన్, ఓకే డోంట్ మేక్ ఆల్ దిస్ సీన్స్, ఐమ్ నాట్ స్మాల్ బేబీ అని అంటే, మామ్ ఈజ్ నాట్ వెల్ అన్నారు. అంటే ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్లారు, షీస్ ఫైన్ అని అన్నారు వీళ్ళు నాకు. సరే అని టక అన్నీ ప్యాక్ చేసుకున్నాం, వెళ్ళాము. ఫ్లైట్స్ లేవు, నైట్ కదా, ఇంకా ఇంటర్నేషనల్ లాస్ట్కి ఏదో ఫ్లైట్ ఉంటే అని అడిగి రిక్వెస్ట్ చేసుకొని బతిమాడుకొని ఏదో టికెట్స్ అట్లాగో చేసుకొని మొత్తానికి వి రీచ్డ్ హైదరాబాద్. సో తనకి నేను ఎప్పుడు చెప్పాను, తనకి ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా ఎవరు వెంటిలేటర్ పెట్టమని డాక్టర్కి చెప్పకూడదు అని చెప్పా. అంటే ఐ వాంటెడ్ హర్ టు గో పీస్ఫుల్లీ, బికాజ్ ఐ నో వెంటిలేటర్లో పెట్టినా తను ఓకే అయిపోయినా షీ విల్ నాట్ సర్వైవ్, షీ విల్ హ్యావ్ ట్రబుల్ఫుల్ లైఫ్. సో దేవుడి ఇష్టాన్ని మీద వదిలేయాలని నేను, శశికళ మేడం ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ టు మీ. సో నేను శశికళ మేడం చాలా రోజులు డిస్కస్ చేసుకొని, సో షీ ఆల్సో అడ్వైజ్డ్ మీ దిస్. సో త్రూ ద అడ్వైజ్ ఆఫ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఐ ఆల్రెడీ మెంటల్లీ ఇంట్లో అందరికి ప్రిపేర్ చేశాను, వెంటిలేటర్ పెట్టకూడదు. కానీ వీళ్ళు ఏం చేశాను, నేను వచ్చేలోపు అమ్మకి వెంటిలేటర్ పెట్టారు. అంటే ఇట్ వాస్ స్టక్ హియర్ బట్ నథింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను, డాక్టర్ చెప్పాను, మాట్లాడాము, కండిషన్స్ అన్నీ చూసాను, అయిపోయి హ్యావ్ టు టేక్ హర్ బ్యాక్ హోమ్ నౌ అనుకొని డిసైడ్ అయ్యా. ఇంట్లో అందరు తిడుతున్నారు నన్ను, ఏంటి వెంటిలేటర్ తీసి ఇంటికి తీసుకెళ్తాను అంటున్నావా, పిచ్చా నీకు అని అందరు తిడుతున్నారు. మా వారైతే అసలు, అంటే మా వారికి అమ్మ అంటే ప్రాణం అనమాట, అంటే కొడుకులా చూసుకునేది, అల్లుళ్ళలా చూసుకోలేదు. మా అన్వరు ఒప్పుకున్నా, మా అన్నయ్య ఒప్పుకున్నా, అందరు ఒప్పుకున్నా, మా వారు ఒప్పుకోవట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు 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 అంటూ ఉన్నారు. ఐ సెడ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, యుల్ బీ ట్రబ్లింగ్ హర్, ఇది పరిస్థితి, యుల్ ట్రబుల్ హర్, అప్ తుమ్ 40 दिन రకే బీతో నువ్వు ఒకరోజు తీసుకెళ్ళినా సేమ్ కండిషన్, యుల్ బీ ట్రబ్లింగ్ హర్, లెట్ హర్ గో న్యాచురల్లీ పీస్ఫుల్లీ, ట్రబుల్ పెట్టొద్దని చెప్పి అన్నీ మాట్లాడుకొని చేసి తీసుకెళ్ళాలంటే, వాళ్ళ హాస్పిటల్ రూల్ ఏంటంటే అమ్మని బయట అంబులెన్స్ ఎక్కించిన తర్వాత వాళ్ళు ఆక్సిజన్ అవన్నీ తీస్తారు, అప్పటి వరకు తీయరు. వాళ్ళ ఎథిక్స్ అనమాట అవి, దే డోంట్ వాంట్ టు కిల్ మ్యాన్, హ్యూమన్ బీయింగ్ ఇన్ దేర్ హాస్పిటల్ అని ఎథిక్స్ ప్రకారంగా రూల్ అది. ఎలా చేయను, ఎవరు చేస్తారు అమ్మ ఆక్సిజన్ తీయాలంటే చేతులు రావాలి కదా ఆక్సిజన్ తీయడానికి. అక్కడున్న ఒక నర్స్ని రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ మా కెన్ యూ హెల్ప్ మీ అవుట్, ఐ కాంట్ డూ ఇట్ మై సెల్ఫ్, ఐ వాంట్ యూ టు డూ, ఐ డోంట్ వాంట్ టు బీ దేర్. అప్పుడు
సో ఐ హగ్ మమ్మీ. తను తీసేసింది. షీ వాజ్ స్టిల్ బ్రీతింగ్. అంబులెన్స్లో ఇంటికి తీసుకొచ్చాము. అప్పటికి అందరికి చెప్పేసాం ఫ్యామిలీలో. అమ్మకి నార్మల్గా జనాలు రిలేటివ్స్ చాలా ఇష్టం, అందరు బాగా క్లోజ్. సో అందరూ వచ్చారు, ఎక్కడెక్కడో వాళ్ళందరూ వచ్చేసారు. ఆ 3 hours or 4 hours షీ వాజ్ అ లైఫ్. లాస్ట్కి తను ఒక సిస్టర్ కూడా బ్యాలెన్స్ ఉంటే తను వచ్చిన తర్వాత తను చూసి షీ బ్రీతెడ్ హర్ లాస్ట్ బ్రీత్. దట్ టైమ్ ఐ కుడెంట్ టేక్ ఇట్. ఐ డోంట్ నో వై. అంటే చాలా ఏడ్చాను. 3 years అయిపోయింది అమ్మ పోయి. ఐఎమ్ యట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ప్రతిరోజు తను తలుచుకోకుండా, తన గురించి మాట్లాడకుండా ఒక్కరోజు గడవడి ఇంట్లో అందరికీ అమ్మ 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 అనుకుంటా. అంటే ఐ వాజ్ వెరీ వెరీ క్లోజ్. అన్నీ సహించిన నేను, అంత స్ట్రాంగ్గా ఉన్న నేను, ఈ ఒక్క విషయంలో ఎందుకు ఐఎమ్ వీక్ అనేది నాకు తెలియదు. ఎప్పుడు అనుకుంటా ఏంటి నేను ఒక గ్రాండ్ మదర్ని, ఇప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటా. బట్ నాట్ హ్యాపెనింగ్. అంటే మేబీ బికాస్ ద పవర్ ఆఫ్ మదర్ ఐ థింక్. బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ టుక్ కేర్ ఆఫ్ హర్ వెరీ వెల్. అన్నయ్య ఉన్నా నేనే చూడాలి అమ్మని, నేనే చూసుకోవాలి అని చిన్నపిల్లల. అంటే వాట్ ఎవర్ ద బెస్ట్ లైఫ్ ఐ కెన్ గివ్ టు హర్ ఐ గివ్. నా సైడ్ నుంచి ఏ రకంగా ఏది తక్కువ చేయలేదు, తనకు అన్నీ హ్యాపీగా చూసుకున్నాను. ద బెస్ట్ థింగ్ ఐ డిడ్ యాజ్ అ డాటర్ వాట్ ఐ కెన్ డూ మోర్ దెన్ వాట్ అ సన్ విల్ డూ ఐ డిడ్. సో దట్ వన్ థింగ్ ఇస్. బట్ ఆ వెల్తీ ఉండిపోయింది డెఫినెట్గా. అయ్యో, అమ్మ లేని పెయిన్ ఉండిపోయింది. సో వెన్ ఎవర్ అది దట్ వన్ మేక్స్ మీ క్రై అ లాట్. అయ్యో, అనవసరంగా అడిగాను. లేదు ఇట్స్ అంటే ఐఎమ్ టెలింగ్. అంటే అదొక్కటే ఏంటో, ఎవరు అడిగినా ఏం చెప్పినా ఒక పాయింట్ మీద ఐఎమ్ నాట్ ఏబుల్. అంటే ఎంత ఏదున్నా నార్మల్గా నాకు అందరికి చెప్తాను, ఎలాంటి కష్టం వచ్చినా లైఫ్లో ఏమున్నా ఆ కష్టాన్ని అంట దూది అంత లైట్గా ఫీల్ అవ్వాలంట. సో దెన్ యుల్ బీ ఏబుల్ టు వర్క్ అండ్ గో అహెడ్. కరెక్ట్. ఒక మౌంటైన్ అంత బరువు ఉన్నా అది దూది అంత లైట్గా తీసుకుంటే లైఫ్ చాలా స్మూత్గా సాగుతుంది అని. సో అలాంటి నాకు ఓన్లీ అమ్మ విషయం మేడ్ మీ ఫీల్ వీక్ అండ్ ఐఎమ్ స్టిల్ యెట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నాకే గుండె బరువు ఎక్కిపోయింది సనా వింటూ ఉంటే. 2 చాలా సెన్సిటివ్ స్పాట్స్ ఇన్ యువర్ లైఫ్, మదర్ డాటర్. 2 విషయాలలో గుండెలో ఎంత బాధ ఉంటుంటుంది సనా మీకు. అండ్ యూఆర్ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ సో బ్యూటిఫుల్లీ, సో గ్రేస్ఫుల్లీ. దట్ ఈస్ ది అమేజింగ్ థింగ్. అంటే వి లూజ్ ట్రస్ట్ ఇన్ గాడ్, వి లూజ్ ట్రస్ట్ ఇన్ నేచర్. ఎక్కడో అక్కడ కష్టాలు వచ్చినప్పుడు వరుసగా వస్తే ఇంకా మరీ ఉన్న నమ్మకం పోతుంది. కానీ అది పోనివ్వకుండా రోజు రోజుకి మీలో బలపడుతుంది కదా అది. సో వాట్ ఈస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ డూ ఎవ్రీడే? అంటే డూ హ్యావ్ అ ప్రాపర్, అంటే నేను నమాజ్ చేస్తాను, లేదు దేవుడికి దండం పెట్టుకుంటాను, మెడిటేషన్ చేస్తాను, ఎనీథింగ్? ఏమీ లేదు తెలుసా సప్న. అందరు అడుగుతారు 5 టైంకి నమాజ్ పడితే అస్సలు చదవను. ఖురాన్ కూడా నాది ఇంగ్లీష్లో ఉంటుంది. ఐ కాంట్ రీడ్ అరబ్బీ. నాకు టైం లేదు. అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈరోజు టుడే ఇస్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 30 years ఆఫ్ ఇండస్ట్రీ అయిపోయి ఉంటుంది. 29 or 30. చాలు ఈ ఇంటర్వ్యూ ఇక్కడికి ఆపేసి. ఐ హ్యాడ్ నో టైమ్ సప్న. ఐ హ్యాడ్ నో టైమ్. అంటే టీవీ, అటువైపు మూవీస్, మోడలింగ్, యాడ్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు బికాస్ ఆఫ్ కోవిడ్, బికాస్ ఆఫ్ కరోనా, బికాస్ ఆఫ్ మై సర్జరీ, దేవుడు ఇచ్చిన చిన్న చిన్న బ్రేక్స్, అంటే అనుకోకుండా వచ్చిన బ్రేక్స్, నేను తీసుకున్న బ్రేక్స్ కాదు. సో నేను ఫుల్ ఫ్లెజ్ ఇప్పుడు నేను కావాలనుకున్నా నాకు బ్రేక్ రాలేదు. సో నేను పొద్దున్న లేసి నేను అదే అన్నాను ఒకరోజు మా కజిన్ వాళ్ళకి, 5 టైంకి నమాజ్ పడినా జిత్త జరూరీ హై. ఇంట్లో ఆడవాళ్ళు అంతే బాధ్యతగా అన్నీ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ యాక్సెప్టెడ్ బై గాడ్ దెన్ యువర్ నమాజ్. అంటే నెగ్లెక్ట్ చేసి అన్నీ చేసుకొని నమాజ్కే నాకు టైం ఉంది ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తాననేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇవన్నీ చూసుకొని అప్పుడు టైం ఉంటే అది కూడా చేసుకోవచ్చు. సో నేను ఎక్కడ కూర్చున్నా చెప్పాను కదా, ఇప్పుడు నేను కార్లో వెళ్తున్నాను, ఏదో ఈరోజు రోజు మంచిగా ఉండాలి, షూటింగ్కి వెళ్తున్నాను అనుకున్నానంటే దట్ ఈస్ మై ప్రేయర్, దట్ ఈస్ మై నమాజ్. అది ఏ రకంగా అయినా కావచ్చు. అది కానీ ప్రాక్టీస్ చేసి నేను ఈ టైంలో మెడిటేషన్ చేస్తాను, ఈ టైంలో ఇది చేస్తాను అనేది లేదు. యు వ్యూ ది ఎంటైర్ లైఫ్ యాజ్ ఎ స్పిరిచువల్ ప్రాసెస్. ఎస్. మై కార్ వాజ్ చిన్న లైబ్రరీలో. ఇప్పుడంటే ఫోన్స్ అన్నీ వచ్చేసాయి. ఒకప్పుడు పేపర్, న్యూస్ పేపర్, బుక్స్ అవన్నీ అలా పెట్టుకొని ఉండేదాన్ని అనమాట. లైబ్రరీ, చిన్న లైబ్రరీ లాగా. సో ఐ యూస్ టు రీడ్ మోర్ ఆఫ్ బుక్స్ అండ్ ఆల్.
అంతేకాని ఈ టైంకి నమాజ్ చదవాలి, ఈ టైంకి ఇది చేయాలి అనేది లేదు నాకు, ఇప్పటికీ లేదు, ఆ ప్రాక్టీస్ లేదు. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నమాజ్ చదువుతా, టైం దొరకకపోతే చదవను. అండ్ నెవర్ ఎవర్ హ్యావ్ గాన్ టు ఎనీ డైట్, ఎక్సర్సైజ్, జిమ్ ఇలాంటివి చేయలేదు నేను లైఫ్లో. చేయాలి అని ఇప్పుడు డాక్టర్స్ బికాస్ ఆఫ్ హెల్త్, ఇప్పుడు మీరు పెరుగుతున్నారండి, మీ ఏజ్ వస్తుంది, మీరు చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు నేర్చుకోవాలి, ఇప్పుడు మీరు కొంచెం డైట్ చేయాలండి, కొంచెం వాకింగ్ చేయాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి అంటారు. ఆ టైం లేదు నాకు ఎక్సర్సైజ్ చేయడానికి. నేను డాక్టర్ కాదు, డాక్టర్, నా ఇల్లే నా పెద్ద వర్కౌట్ జోన్. ఇల్లు ఊడ్చడం, తుడవడం, అది సర్దడం, ఇది సర్దడం, అన్ని చేసిస్తారా? అన్ని చేస్తా. ఐ కుక్, ఐ డూ ఎవ్రీథింగ్. कुकिंग ओके, कुकिंग तो भी थोड़ा सा ग्लैमरस रहता. झाड़ू लेके झाड़ू पोंछा लगाए तो ఇప్పుడు అందరికీ పండగే పండగ, బహుభాష ఇది. உங்களுக்கு தமிழ் பேச தெரியும், எனக்கு தெரியவே தெரியாது. இவ்வளவு அழகா பேசுறீங்களே தமிழ். అనక ಇಲ್ಲ కొంచెం కొంచెం వரும், నాట్ వెరీ ఫ్లూయెంట్లీ, బట్ కన్నడ ಬರ್ತಾ ಇದ್ದಾ? ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ. సో I did languages, no, I did for Kannada, I did Malayalam, I did ఎన్ని సినిమాలు వేశారు సనా? cinemas, more than 600 plus, all languages. 600 అమ్మా. Maybe 600 plus. నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు. వాట్ ఈస్ ది అల్టిమేట్ డెసిషన్ మేకింగ్ లైన్ ఫర్ యూ? అంటే వెన్ యూ గెట్ అ రోల్, ఇప్పుడు నేను రోల్ ఇచ్చాను మీకు, ఈజ్ ఇట్ ద మనీ, ఈజ్ ఇట్ ద స్టార్ కాస్ట్, ఈజ్ ఇట్ ద రోల్ ఇట్ సెల్ఫ్, ఆర్ ఈజ్ ఇట్ యువర్ ఫ్లెక్సిబిలిటీ, ఫీజిబిలిటీ? డూ ట్రీట్ ఇట్ లైక్ అ ప్రొఫెషన్? ఏదో ఒక రోల్, ఏదో ఒక అమ్మ రోల్, ఏదో ఒక అక్క రోల్ చాలు అని అనుకుంటారా, లేకపోతే అమ్మో ఇందులో డైలాగ్స్ లేవు నేను చేయను అలాంటి పట్టు కూడా ఉంటుందా? సో ఇది వెరీ నైస్ క్వశ్చన్. యాక్చువల్గా ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఆలోచించే టైం కూడా లేదు నాకు, తెలుసా? నేను ఏం చేస్తున్నాను, ఏం చేయట్లేదు అని వచ్చాయి, నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. లక్కీగా వచ్చినాయన్నీ మంచిగా వచ్చాయి. సో ఇప్పుడు వాట్ హ్యాపెన్ నౌ, నేను ఆలోచిస్తా అంటే వెదర్ యూ షుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్, వెరీ గుడ్ ప్రొడక్షన్ వేర్ యూ గెట్ విత్ ద రెస్పెక్ట్ఫుల్ వర్క్, ఆర్ యూ షుడ్ హ్యావ్ అ గుడ్ పే ప్యాకెట్ అని ఇప్పుడు చూసుకుంటున్నాను. అది అప్పుడెప్పుడో చూసుకోవాల్సింది, అది ఇప్పుడు చూసుకుంటున్నాను. అరే ఏది బెస్ట్ అనేది ఎప్పుడు అలా చూసుకోలేదు, బికాజ్ టైం లేదు నాకు. అంటే ఈ చూస్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని టైం లేదు. సో ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఐ విల్ సే వెదర్ ఇట్ షుడ్ బి అ గుడ్ క్యారెక్టర్, ఆర్ ద గుడ్ ప్రొడక్షన్ హౌస్, ఆర్ ఇట్ షుడ్ బి అ గుడ్ పే ప్యాకెట్. రెండిట్లో ఏది బెటర్ అయితే అది చూసి ఐ డిసైడ్ వాట్ టు డూ. అది రైట్. చాలా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని రోజులు పర్ మంత్ యూ వర్క్? డిపెండ్స్ ఆన్ హౌ మెనీ డేస్. ఇప్పుడు నౌ ఐఎమ్ వర్కింగ్ వెరీ సెటిల్డ్లీ బికాస్ ఆఫ్ ద సర్జరీ. ఇంకా నేను స్టార్ట్ చేసి కూడా 1 month అయింది. ఇప్పుడు ఐఎమ్ బ్యాక్ టు వర్క్. అది కూడా కమిటెడ్ మాత్రం ఫినిష్ చేస్తున్నాను. కొత్త సీరియల్స్ కానీ కొత్త టేకప్స్ ఏం చేయలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ వెబ్ సిరీస్. ఏది బాగుంటుంది సనా? సీరియల్స్ బాగుంటాయా, సినిమాలు బాగుంటాయా? ఐఎమ్ బీయింగ్ చూజీ నౌ. సో యూ రిజెక్టెడ్ అ ఫ్యూ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద సర్జరీ. అచ్చా. ఐ కుడెంట్ టేకప్. అంటే మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి, వెబ్ సిరీస్ వచ్చాయి. ఐ కుడెంట్ టేకప్ బికాస్ ఆఫ్ ద ఐ వాజ్ ఇన్ రెస్టింగ్, ఐ కెనాట్ మూవ్ మై హ్యాండ్, అండ్ డాక్టర్ స్ట్రిక్ట్లీ సెడ్ నో ఫర్ అ month or 2. సో అది కంటిన్యూ అయింది అలా. సో ఐ గేవ్ అప్ అండ్ ఐ పర్సనలీ డిసైడెడ్ వచ్చింది ఎలాగో బ్రేక్, సో లెట్ మీ బీ లిటిల్ చూజీ, ట్రై టు పికప్ సంథింగ్. ఇప్పుడు వరకు లైఫ్లో చేయని సంథింగ్ చేద్దాం అన్న ఉద్దేశం అంతే. సో మీ వారు మురిసిపోతుంటారు మిమ్మల్ని చూసి, తెర మీద చూస్తుంటారు మీ సినిమాలు? గర్కి మురిగి దాల్ బరాబర్ అంత లేదు. ఈజ్ ద మోస్ట్ క్రిటిక్ అనమాట. అంటే దేఖ్తే he will see, but చాలా తక్కువ ఆయనకు నచ్చుతుంది. 90% విల్ సే ये अच्छा नहीं करे, या మేకప్ अच्छा नहीं है, वहाँ पे बाल ठीक नहीं, ये तुम ऐसा करना था, तुम वैसा करना था, ఇవే ఎక్కువ ఉంటాయి. మరి బచ్చే దే విల్ టెల్ ద ఫ్రాంక్ లైక్ ఇట్ వాస్ గుడ్, న్యాచురల్లీ మదర్ కదా, సో వాళ్ళకి ఎలాగో నచ్చుతుంది. సో దే కీప్ ప్రైజింగ్. Your daughter does not want to act like you? No, she got actually a lot of offers, but she didn't take up acting. I don't know. She's more into, she wants to sing, she wants to do something creative. She's a designer. So now she started her own YouTube channel. So maybe future what, we don't know, but she may do something. So when you look at your life, Sana, ఇవన్నీ హ్యాపెనింగ్స్ అన్ని ఎలా కనెక్ట్ చేస్తారు? అమ్మకైన ఇన్సిడెంట్, ఐ మీన్ దట్ వాస్ సో పెయిన్ఫుల్ ఫర్ యూ హ్యావింగ్ టు యాక్చువల్లీ లిబరేట్ హర్ ఫ్రమ్ హర్ పెయిన్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. గిల్ట్ रहता कभी? This also doctor told me, like when I was talking, ఎలా చేయమంటారు when we were talking. అంటే before this happened, I had a big research behind this. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. నేను మెంటల్గా ఫిక్స్ అయ్యి ఓకే అనుకొని ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేసి ఉన్నాను ఆల్రెడీ. సో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. సో చాలామంది ఆ టైంలో గిల్ట్ ఫీల్ అవుతారు, తప్పు చేశామేమో అని. కానీ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ అ వెరీ గుడ్ థింగ్, గివింగ్ దెమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్ దే వాంట్. బట్ దట్స్ నాట్ యాక్సెప్టబుల్ కదా సనా? ఆ కాన్ఫ్లిక్ట్ రాలేదా? ఇస్ ఇట్ యాక్సెప్టబుల్ లీగలీ ఆల్సో?
లీగలీ ఇట్ ఇస్ నాట్ దేర్. అంటే ఫోర్స్ఫుల్గా చంపితే ఇట్స్ లీగలీ నాట్ యాక్సెప్టబుల్. బట్ వెంటిలేటర్ నికాల్నా బోలే తో ఇట్స్ అ టఫ్ డెసిషన్ కదా. ఇట్ బికాస్ షీ హ్యాడ్ నో హోప్స్. షీ హ్యాడ్ నో హోప్స్. వెంటిలేటర్ మీద ఇక్కడెక్కడో కొంచెం బ్రీత్ స్టక్ అయి ఉంది, విల్ ట్రై అంటారు తప్ప డాక్టర్స్. దే ఆర్ గివింగ్ హర్ మోర్ టార్చర్. షీఈస్ నాట్ ఇన్ కాన్షియస్, షీఈస్ నాట్ ఏబుల్ టు హియర్ మీ, షీఈస్ నాట్ ఏబుల్ టు సీ మీ, షీఈస్ నాట్ ఏబుల్ టు టాక్. షీఈస్ జస్ట్ లైక్ దట్ హాఫ్. ఐ కాంట్ ఇమాజిన్. సో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దట్ అంటే ప్రతిరోజు హాస్పిటల్లో కూర్చొని ఇంకా ఆమెని పొడుస్తూ ఉండి ఇంజెక్షన్లన్నీ డాక్టర్లన్నీ అవన్నీ ఇవన్నీ టెస్ట్లని రాస్తూ ఉంటే అవన్నీ చూసుకుంటూ కూర్చోవడం తప్ప. ఇఫ్ యూ గివ్ ఎ హోప్, నాకు ఐ నో హోల్ బాడీ కండిషన్ వాట్ ఇట్ ఇస్, ఐ నో వాట్ షీస్ గోయింగ్ త్రూ ఫిజికల్లీ వాట్ ఇట్ ఈస్ అని నాకు అన్నీ తెలిసిన తర్వాత డాక్టర్ మేడ్ ఇట్ వెరీ ష్యూర్ దట్ ఒకప్పుడు కొందరికి చాలా గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది తప్పు చేస్తున్నామని, బట్ దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. ద ఫ్యాక్ట్ ఇస్ యాక్చువల్లీ షుడ్ బీ హ్యాపీ ఫర్ డూయింగ్ ఇట్, డోంట్ ఫీల్ గిల్ట్ అని. సో ఇట్ వాజ్ ఆల్రెడీ మెంటలీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. సో నా ఐ ఫీల్ హ్యాపీ దట్ ఐ రిలీవ్డ్ హర్. నేను ఓకే అనుకున్నా, సరే మా హస్బెండ్ ఒప్పుకోవట్లేదని నేను ఓకే అనుకున్నా. వాట్ వుడ్ ఐ హ్యావ్ డన్? నేను అక్కడ ఉండేదాన్ని కాదు. ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు వర్క్, లీవింగ్ హర్ ఆన్ సంబడీస్ హోప్ విచ్ ఐ డోంట్ లైక్. అండ్ ఐ వాజ్ షూటింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఇన్ చెన్నై. మా అన్వర్ అయితే కార్యక్రమం అయిపోగానే నైట్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోయాడు చెన్నైకి. అండ్ హీస్ ఆస్కింగ్ మీ, అంటే తల్లే ఆర్టిస్ట్ ఇప్పుడు వాడి ప్రొడక్షన్లో నేను ఒక ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను. వేరే ఆర్టిస్ట్ అంటే రండి అని అడగొచ్చు, నేనే కాబట్టి వాడు అడుగుతున్నాడు, ఐ యూ ఏబుల్ టు వర్క్ మామ్, కెన్ యూ కమ్ అని అడిగితే ఐ సెడ్ ఎస్ ఐఎమ్ కమింగ్, ఐఎమ్ వర్కింగ్. నెక్స్ట్ డే వెళ్ళాం మేము, పని చేశాను. ఐ వాజ్ దేర్, ఐ వాజ్ బిట్వీన్ ద షార్ట్స్. నేను ఎలా చేశాను, ఏం చేశాను, హౌ ఐ ఓవర్కమ్ ఇట్, ద పెయిన్ ఓన్లీ ఐ నో. ఆ జర్నీ అంటే ఒక ఫ్లైట్లో వెళ్ళాలా, ఇప్పుడు షూటింగ్ చేయాలా అన్న, వెళ్ళకపోతే అక్కడ పొజిషన్ ఏంటో నాకు క్యా బోలి అప్నే ఆప్కో. అంటే ఇంత టార్చర్ పెట్టాలి మనం పెట్టుకోకర్లేదు కదా. వీ డోంట్ నీడ్ టు టార్మెంట్ అవర్ సెల్వ్స్ విత్ సో మచ్ వర్క్ వెన్ వీ హ్యావ్ సో మచ్ హ్యాపెనింగ్. అంటే ఏ కోయి లిఖే నహీ దే కితాబ్ పే. आप क्या बोली अपने आप को, మీకు మీరేం చెప్పుకున్నారు ఆ టైంలో? ఫర్ వర్క్ రిగార్డింగ్ అంటే గెటింగ్ బ్యాక్ టు వర్క్ సో ఫాస్ట్, బౌన్సింగ్ బ్యాక్ సో ఫాస్ట్. వై ఆర్ వీ సో ప్రోగ్రామ్ టు బౌన్స్ బ్యాక్? ఇట్స్ అ కమిట్మెంట్ అండ్ ఇట్స్ మై ఓన్ సన్స్ ప్రొడక్షన్ అండ్ ఇట్స్ అ కమిట్మెంట్. నేను ఒక్క ఆర్టిస్ట్ కాదు, అక్కడ 10 మంది ఆర్టిస్టులు జాయింట్ అయి డేట్స్ ఇష్యూస్ జరుగుతుంది. టెలికాస్ట్కి ఎల్లుండి లేదు, టెలికాస్ట్ ఉండుంటే వాడే క్యాన్సిల్ చేస్తాడు, టెలికాస్ట్కి లేదు. పోన్లీ అది ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి అడ్జస్ట్ చేసి ఆ క్యారెక్టర్ ట్రాక్ని వేరే వాళ్ళ మీద పెడదామంటే అప్పుడప్పుడు ఆర్టిస్ట్ డేట్స్ లేవు మార్చడానికి. ఓవరాల్గా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఆఫ్ అ రెగ్యులర్ షూటింగ్ సీరియల్, టీవీ సీరియల్. సో ఆ సిచ్యువేషన్లో నేను వెళ్ళాలి, దెర్ ఇస్ నో అదర్ గో. ఫర్ మా ఆర్టిస్ట్లకి ఏంటంటే ఒక కెమెరామ్యాన్ కెన్ బి రీప్లేస్డ్, డైరెక్టర్ కెన్ బి రీప్లేస్డ్, ఎనీబడి కెన్ బి రీప్లేస్డ్, బట్ ఆర్టిస్ట్ కెన్ నాట్ బి రీప్లేస్డ్. She has to show her face, she has to stand there whatever the situation is. అవుట్డోర్ వెళ్ళాము, అందరు పెద్ద ఆర్టిస్ట్ కాంబినేషన్. సపోజ్ ఒక పెద్ద హీరో ప్రభాస్, మహేష్ బాబు ఎవరో ఉన్నారు, ఇంకా XYZ చాలామంది ఉన్నారు. ఏదో ప్రాబ్లం వచ్చింది, డూ యూ థింక్ దే లీవ్ ఎవ్రీథింగ్ అండ్ గో దేర్? వాళ్ళు వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్తారు బికాస్ దే నో ద వాల్యూ ఆఫ్ దట్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్టు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి. రైట్. సో ఓకే, కెన్ వి గో, కెన్ వి నాట్ గో? If it's possible, they will manage to go. Not possible, they will stay, they'll finish the work and go. That is life of an actor. చాలా కష్టం బాబోయ్. True. And also you are so emotionally present. ఇంటికి వచ్చేసరికి हम खाली हो जाते. नहीं? Yes. होते आप? हाँ. खाली हो क्या ऐसा? Yes. नहीं? What gives you strength at that time? क्योंकि आप when I was in Chennai, this happened when I went, because అక్కడ అందరు లేరు కదా, అన్వర్ ఉన్నాడు, నేను ఉన్నాము మా ఓన్ ఫ్లాట్లో. ఇక్కడంటే అందరూ జాయింట్ ఫ్యామిలీ అందరు ఉన్నారు కాబట్టి తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి. ఆ టైర్డ్నెస్తో పడుకుంటాం, మళ్ళీ మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్ వర్క్లో బిజీ అయిపోతాము. బట్ ఇన్ చెన్నై ఐ ఫెల్ట్ ఇట్ వన్స్ ఐ కమ్ బ్యాక్. న్యాచురల్గా అందరికి తెలిసి ఫోన్లు చేస్తూ ఉన్నారు. సో ఐ యూస్ టు బస్ట్ అవుట్, ఐ యూస్ టు క్రై, ఐ యూస్ టు సీ అబ్బా I just want to hug my mom, I want to talk to her అని ఒక ఫీలింగ్ వచ్చేది ఎప్పుడు. దట్ వే వాజ్ వెరీ డిస్టర్బ్డ్. అదే చెప్తున్నాను కదా, దట్ వాజ్ ఎ వెరీ టఫ్ జర్నీ ఫర్ మీ, వెరీ టఫ్ జర్నీ. అండ్ the amazing thing is you've not lost faith in life and God and everything. It's only strengthened for you. Yes. బలపడ్డావు. No, end of the day it is not only my emotions and me. నేనే, నాది, నా స్వార్థం, నాకు హాలిడే కావాలి, నాకు మంచి కావాలి, నా ఎమోషన్స్, నా హ్యాపీనెస్ అని అనుకుంటే అవన్నీ ఓకే.
ఐఎమ్ అ ఉమెన్ హూ థింక్స్ ఆఫ్ ఎవ్రీబడి. అందరి గురించి ఆలోచించినప్పుడు నా అనేది పక్కన వెళ్ళిపోతుంది. అవును, నా అనేది లేదు ఇంకా. కనెక్టెడ్నెస్ యూ ఫీల్. యా, సో దేర్ ఇస్ నో, సో ఆటోమేటిక్ యూ స్టార్ట్, అరే నేను ఇలా కూర్చుంటే ఆ పిల్ల డల్ అయిపోతుంది, తను డల్ అయిపోతుంది, ఓ ఐ హ్యావ్ టు బీ యాక్టివ్, సో దే విల్ ఆల్సో చలో చలో ఉఠో చలో కామ్ కరో క్యా నెక్స్ట్, సో దే విల్ ఆల్సో బికమ్ యాక్టివ్. సో నా అనేది లేనప్పుడు, ఆ పక్కన వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అగైన్. సరే, ఈ టైంలో పాట పాడాల్సిందే. పాట నేను ఐఎమ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ సింగర్, ఐ డోంట్ నో యాక్చువల్లీ. మీరు ఏదైనా పాడితే మీతో పాటు హమ్ చేస్తా. అరే కోన్సే మీకు ఇష్టమైన పాటలు చెప్పాలి కదా, పాత పాటలా కొత్త పాటలా? ఎనీథింగ్ ఈజ్ ఓకే. వాట్ డూ యూ లైక్? नथिंग लाइक दैट. वेरी बाथरूम सिंगर नहीं है? नहीं हूँ बाथरूम सिंगर बोले तो ऐसी नॉर्मल सिंगर. किचन सिंगर होंगे ना? हाँ? किचन सिंगर झाड़ू करते हुए? नहीं कुछ भी, चलो तुम्हारा कुछ भी. सर सम ट्रेंडी सॉन्ग. ట్రెండీ సాంగ్? నన్నే అడిగారు ట్రెండీ సాంగ్. నాకు అన్ని భక్తి గీతాలు ఇవే వస్తాయి, ట్రెండీ సాంగ్స్ రావు. సరే ఓకే, అయితే భక్తి గీతాలు. नहीं 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 ये बात है पुरानी, ओहो कैसी पहेली है ये, कैसी पहेली जिंदगानी. ट्रेंडी सॉन्ग पूछे ना? Lovely. Actually, I keep watching all your Facebook lives. I keep following you. I watch your most thing is when you sing. You take us to the divine. ఇంట్లోకి వెళ్ళిపోతాం ఒకేసారి. ఆ ట్యూన్ ఇస్ సో లైక్ పైస్నెస్ ఇన్ దట్ వాయిస్ దట్ యూ అనుకోకుండా యూ టేక్ అస్ టు ఇన్ ద ట్రాన్స్. దట్ ఈస్ బికాజ్ ఇట్స్ ఇన్ యూ ఆర్ ఏబుల్ టు సీ ఇట్ మై డియర్. ఓకే, మేబీ मैं भी आपके जैसा I laugh a lot, smile a lot, so you're also, I think your spiritual process is all in your practicality. Yes, बहुत practical है नहीं? Yes, I'm very practical because that is how life is. Yes, that's what I pain the okay what next is what how you have to be, so we have to be practical. I think women have that, नहीं? Yeah, वो strength रहती. strength रहता. अच्छा, एक 5 I'll tell you 5 things when we as we wind up. Tell me the one word that strikes you when you think of that. Think of the word I give you. अच्छा, okay, ठीक है. Okay, beauty. Pure heart. Okay. Money. Nothing. Success. Hard work. Love. Happens. Peace. Inbuilt. अब तो पूरा మీరు మొత్తం సైకాలజీ, సైకియాట్రీ, ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ అన్ని పుస్తకాల సారాన్ని పెట్టేశారు ఇక్కడ. ఇంకా మనం అడగాల్సింది ఏముంటుంది? బట్ సచ్ అ లవ్లీ జర్నీ సనా. ख्वाहिश क्या है आपकी लाइफ में? कुछ ख्वाहिश है ऐसे? మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా? కోరికలు ఏం లేవు. ఐ షుడ్ అంటే ఒకప్పుడు 2000లో ఎప్పుడంటే 2000లో వెంకటేష్ గారు ఒక మూవీ రిలీజ్ అయింది కలుసుందాం రా అని. సో నేను యాక్సిడెంట్గా వచ్చాను ఇండస్ట్రీలో. వచ్చిన దగ్గర తెగ బిజీగా పనిచేస్తున్నాను, పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు 10th వచ్చేసారు, వాళ్ళకి కొంచెం అటెన్షన్ ఇవ్వాలి, చాలా ఇంకేం పని చేస్తా అని టైం అనే ఆలోచన వచ్చి అప్పుడు అనుకున్నా, అబ్బా ఏ మూవీకి బాద్ బస్ కరింగ్ అబ్బు కొంచెం పిల్లల మీద కాన్సన్ట్రేట్ చూసి చదివిద్దాం అలా ఇలా అనుకున్నా. 2000 అప్పుడు పెద్ద హిట్ అయింది అది మూవీ. పెద్ద హిట్ అవ్వగానే యాజ్ యూజువల్ మనకు కాల్స్ వస్తాయి కదా నెక్స్ట్ మూవీకి. 4th రాగానే ఆర్టిస్ట్ అంటే దే డోంట్ డై, హార్ట్ డజంట్ డై. సో అది ఇమ్మీడియట్గా అరే ఏ మంచి రోల్ అంట, మంచి క్యారెక్టర్, మంచి మూవీ, మంచి ఇది అని ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాను. దెన్ ఐ డిసైడెడ్ అరే ఐఎమ్ మేడ్ ఫర్ దిస్, ఐఎమ్ హియర్ ఫర్ దిస్. సో ఆ రోజు నేను డిసైడ్ అయింది ఏంటంటే రెస్పెక్ట్ఫుల్గా నేను చచ్చిపోయే వరకు అమ్మమ్మ ఇంకా ఎప్పటి వరకు పనులు వస్తే అప్పటి వరకు రెస్పెక్ట్ఫుల్గా ఐ విల్ కీప్ వర్కింగ్. అండ్ నా కోరిక ఇండస్ట్రీ నాకు ఎంత ఇచ్చిందంటే తెలిసి తెలియక ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నేను ఈరోజు ఆర్టిస్ట్గా పుట్టి ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఇన్ని గెటప్లు వేసుకుంటున్నాను, నేను ఒక ముద్ద తింటున్నాను, వర్క్ చేస్తున్నాను, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఆర్టిస్ట్గా కెమెరా ముందు మేకప్ వేసుకున్నప్పుడు పోవాలి అని అందరు చెప్తుంటే వింటూ ఉంటాను. అది నిజంగా నాకు జరిగితే ఎంత బాగుండు అని ఒక ఆశ. మీకు అసలు పోయేది అనే కాన్సెప్ట్ తీసేద్దాం. అందరూ పోవాలి అంతే కదా. బట్ మనం ముందు అంతే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు మనం అంత దూరం ఆలోచించక్కర్లేదు. ఒక కోరిక మాత్రం ఉంది నాకు, పోతే పోయి పీస్ఫుల్గా వెళ్ళిపోవాలని అంతే. సో దేవుడు మీ మాటలన్నీ వింటున్నాడు. తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు ఇప్పుడే. बहुत अच्छा लगा सना आपसे बात करके. చాలా సంతోషంగా ఉంది మీ జర్నీ గురించి విని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు, మీ వారు, మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఎప్పటికీ ఇలాగే
జీవితమే ఒక ధ్యానంగా కొనసాగిస్తూ ఒక స్పిరిచువల్ ప్రాసెస్గా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాం పిఎంసి తరఫున. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇది ఈనాటి ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.